చీకటి రెండు 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 వెయ్యి పక్కా దిండు పక్కా దిండు మూడు 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 రాణి ముత్తుకి మూడు రాణి ముత్తుకి మూడు శ్రీవారి శోభనం వినాయకుడి కళ్యాణం వినాయకుడి కళ్యాణం It's okay, I'll walk up. Danda dabba, danda dabba, danda dabba, danda dabba. Bhaiku copy technical instructions bailiff అందరికి పంపించారు కదా? పంపించండి. Good morning, sir. Good morning. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Sir, ఇగ్నైస్ ప్రకారం కొంచెం దూరంగా నిలబడు. పేరునియ్యి సార్, ఇవాళ నా పుట్టినరోజు. ఈ స్వీట్ తీసుకోండి. నో అలా కాదు గారు, నోటికి అందించండి. అనండి. వద్దండి, సారీ, నేను స్వీట్స్ తిన్నాను. అదేమిటి సార్, ఒకటి తీసుకోండి. సారీ. దద్దోజన కొంచెం లిఫ్ట్ ఇస్తారా? సారీ, నేను అటు వెళ్ళను, ఈ రోడ్లో వెళ్తాను. వడపప్పు ఏముందిరా, వడపప్పునే? ఊరుకోరా మురళి, అందరూ చూస్తున్నారు. వడపప్పు, దద్దోజనం, డాల్డా డబ్బా, పేరు నెయ్యి. బాగుందిరా. ఆడపిల్లలు నీకు నీ నిక్ నేమ్స్ పెడుతున్నారంటే అదృష్టవంతుడు. నీ మొహం, ఆంధ్రాన్ని ఆఫీస్కి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. డబ్బు, అందం, హోదా ఉన్న పెళ్లిగాని కుర్రాన్ని ఆకట్టుకోవాలని ఆడపిల్లలు ట్రై చేయటం చాలా సహజంరా అబ్బాయి. ఇక ఆ ట్రైల్లో వాళ్ళు నిన్ను ఆట పట్టించకుండా ఉండాలంటే నువ్వు ఎదురు తిరగాలి. లొట్టిపిట్ట, పాచింతకాయ, గుడ్ల గుబ్బా ఇలాంటి నిక్ నేమ్స్ తో నువ్వు వాళ్ళని పిలువు. అది నా వల్ల కదరా. మాస్టారు, మీ టేబుల్ అక్కడ. కరెక్ట్, నేను అదే అనుకున్నాను. అయితే వాళ్ళు అసలు ట్రై చేయటం మానేసి ఉపాయం చెప్పనా? మాస్టారు, మీ క్లాస్ అది. కరెక్ట్, నేను అదే అనుకున్నాను. బాబు త్వరగా చెప్పరా, ఇంకో పెక్కుడు ఇప్పిస్తాను. అర్జెంటుగా పెళ్లి చేసేసుకో. అమ్మో, ఆ సమయం మాత్రం ఒకరా, పెళ్లి అంటేనే భయం నాకు. అయ్యేమిటో నా మొహం, ఆ ఈడు కూడా ఎగిరికి ఎంత పెళ్లి చేసుకోవాలి కానీ. ఏమిటోనండి మరి, మీరు నన్ను అసలు పెళ్లి చూపులేనా చూసారా? మరే చూస్తే బాగుండుండేదని తర్వాత అనుకున్నాను అనుకో. ఏమైనా కిరణ్ గారి వరుస నాకే నచ్చలేదే. వాడి సంగతి సరేనండి, అమ్మాయి మనీ ప్లాంట్ తీగలై ఎదిగి కూర్చుంది. ఎవరైనా ఆడపిల్ల పెళ్లి గురించి ఆలోచిస్తారా? ఆ అబ్బాయి పెళ్లి గురించి గంగవర్లు ఎత్తిపోతారా? అమ్మా, నేను బిఎస్సీ పూర్తయ్యేదాకా ఆ మాట ఎత్తొద్దన్నానా? అది నీ మొహం నువ్వు ఊరుకోవే.
ఏమండి రాజమండ్రిలో ఒకడికి 2 పూల తోటలు 3 కూరల తోటలు ఉన్నాయటండి. మన అమ్మాయిని అక్కడ ఇద్దాం. వాళ్ళకి తోటలేనా అబ్బాయిలు కూడా ఉన్నారా? 2 అబ్బాయిలటండి. మా చెంతని చెప్పింది. సువర్ణక సంబంధం చేసుకుంటే లాంఛనాల కింద మొక్కలు బాదులు పుచ్చుకుని కొంపంతా పెట్టుకోవచ్చు. మరే ఇంకక్కడికి ఆపు. ఇప్పటికే ఇంటి నిండా పిచ్చి పిచ్చి మొక్కలు పెట్టి చింత పిల్లడలా చూసావు. రాత్రైతే పుల్లు బల్లు కలు వస్తాయని భయపడి వస్తాను నేను. అయ్యారు అక్కడే ఉండు. ఎరా తెచ్చావా? మన వెంకయ్య కొట్లో బెల్లం జీడిపప్పు లేదంట, ఇది తెచ్చానండి. ఇదిగో ఇది పెట్టి చెల్లికొక వెళ్ళి. ఏంటండి అది? అబ్బే ఏం లేదే. లడ్లు పనివారి చేతి తిప్పించి తింటున్నారన్నమాట. మీకు మధుమేహం తీపితనంత డాక్టర్ చెప్పాడా? చెప్పారనుకో. అయినా కావుడు అదేనే అప్పుడప్పుడు కాస్త జీవ చాపల్యం. ఇందా పేరెంట్ కలిసానన్నారు. మరే కిరణ్ జాతకం ఇచ్చాను. మంచి సంబంధాలు ఏమైనా ఉంటే చూడమని చెప్పాను. ఆయన ఇరుకులో 2-3 సంబంధాలు ఉన్నాయట. మరి ఈ విషయం ఈ రోజు అబ్బాయి గుర్తు రాసిపడేస్తాను. ఎందుకు నాన్న, ఎల్లుండితో నా సెలవులు అయిపోతాయి. ఎలాగో నేను మెడ్రాస్ వెళ్తున్నాను కదా, అన్నయ్యతో నేను చెప్తాలే. సరే అయితే ఓ 4 రోజుల్లో సంబంధం కుదిరిపోతుంది. పెళ్లి వద్దని పెళ్ళామంటే భయమని ఇలాంటి నంగి నంగి వేషాలు వేద్దానని గట్టిగా చెప్పు. నిజంగా అలా అన్నాడే నాన్న? నిజం అన్నయ్య, తెలిసిన వాళ్ళతో సంబంధాలు చూడమని చెప్తానన్నాడు. ఆడపిల్లవి నీ పెళ్లి చేయకుండా నాకు తొందర ఏమిటి? చదువు అయ్యేదాకా నేను చేసుకున్నాను. ప్రమోషన్ వచ్చేదాకా నేను చేసుకుని ఉంటాను. ఇంకా ప్రమోషన్ ఏమిటన్నయ్య? మొన్నేగా అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ అయ్యో. పెళ్లి చేసుకో అన్నయ్య, వదిన స్టిల్లు కళకళలాడుతుంది. ఏమంటా? ఏమి అన్నే, ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాటలను చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం గీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను. తప్ప చూస్తూనే ఉన్నానే. గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించయేమో. ప్రైవేట్ కంపెనీలో నాకెవడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను, సావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. ఏమన్నా బాబు గారు ఇటు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే పేపర్ వచ్చినట్టుందే. వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు? మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎల్లుంటి వాడు అబ్బాయి. అదే ఆ బొంబాయి కుర్రాడు వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా పీరువ తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగే లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలేవారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళో హరికథగా వెళ్ళారండి. ఎస్ గుడ్ మార్నింగ్ మార్గరెట్. కొన్ని అర్జెంట్ లెటర్స్ ఉన్నాయి, ప్లీజ్ కమ్ హియర్. ఐఎమ్ రెడీ సార్. కూర్చో. టు మెసెస్ రావుస్ రేడియో సర్వీస్, అమలాపురం. విత్ రిగార్డ్ టు ఆర్డర్ ఫర్ LP 4535, we are sorry to inform you that the stocks are exhausted. As they are expected in a week, your order will be kept in pending. Thanking you, etc. To Mrs. సార్, Yes, ఎల్లుండి నా బర్త్డే సార్. very good. Many happy returns of the day. థ్యాంక్ యూ సార్. ఆ రోజు మన ఆఫీస్ స్టాఫ్ కి మా ఇంట్లో చిన్న పార్టీ ఇస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి సార్. పార్టీలకు రావడం నాకు అలవాట్లేదని మానేకండి సార్, ప్లీజ్. ఓకే, ఎల్లుండి కదా, ఆలోచిస్తాను. ఈ లెటర్ టైప్ చేసి తీసుకురా. ఓకే సార్. సార్, బెల్టెక్ ఫైల్ మీ దగ్గర ఉందండి? ఉంది. సార్, ఇందులో ఇది పేపర్ ఉంది సార్, మీదనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. మన ఆఫీస్లో లేడీ స్టాఫ్ గోళ రోజు రోజుకి పెరిగిపోతుంది సార్. ఐఎమ్ అనేబుల్ టాలరేట్ ఇట్. ఈ కాగితం చూడండి, ట్యూబ్ లైట్ని రాసి నా ఫైల్లో ఉంచారు. ఇక్కడ తమిళన్స్ నడిపే కంపెనీలు చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉంటాయో. మన తెలుగు వాళ్ళ కంపెనీలో ఇంత ఇండిసిప్లిన్ ఉంటాం నాకేం నచ్చలేదు సార్. బాస్ కి ఈ విషయం ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు కిరణ్. తెలుగు పిల్లలు కదా అని ఆయనకు అభిమానం. మన వాళ్ళక హుషారు ఎక్కువ. రోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా? ఈవేళ ఉదయం నా రూమ్ డోర్ కి ఈ కాగితం అతికించారు చూడు. కద్ద ముక్కు. కరెక్ట్ రా. ఎవరో గానీ ఆయనకి సరైన పేరు పెట్టారు. చిన్న చిన్న కాగితాల్లో వడపప్పు దద్దోజనం రాసి ఎవరన్నా ఆఫీస్ టేబుల్ డ్రాయర్లో పెట్టారా?
పొద్దున తెరవగానే అవే కనిపించాయి. చచ్చా, రాను వెళ్ళుకోవాలి, మరీ ఎక్కువైపోతుంది. అక్షరాలా నేను చెప్పినట్టు చేస్తానంటే నేను సలహా ఇస్తారా? చెప్పరా బాబు, నువ్వేం చెప్పినా చేస్తాను. రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేస్తావు కదా? లేదండి, రేపు నేను ఆఫీస్ సెలవు పెట్టాను. మాస్టారు, మిమ్మల్ని కాదండి. కరెక్ట్, నేను అదే అనుకున్నాను. రేపు నువ్వు ఆఫీసు వెళ్ళేస్తావు కదా? హలో, ఏంటండి? హలో. ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. హాయ్ ఉషా. ఏమిటి తింటున్నారు? బ్రెడ్ సార్. నాకు తినిపించరా? కమ్ ఆన్. లెట్ మీ జాయిన్ యూ సార్. హాయ్ స్వీట్ హార్ట్. ఇంపాసిబుల్, ఆడపిల్లలతో అలా బిహేవ్ చేయడం నా వల్ల కాదురా. షిట్, అయితే ఒకటే మార్గం, పెళ్ళి. అదేనా? నేను చేసుకోను. చేసుకోవా? ఈ బాధని దిగమింగటానికి అర్జెంటుగా ఉపయోగేయాలి. తెప్పించు. బేర్, 1 లార్జ్. ఒంటరితనం నిన్ను ఎక్కువ బాధ పెడుతుందిరా. నీలో ఏదో తెలియని వ్యాక్యూమ్ పెరుగుతుంది. అందుకే రాను మరీ కుంచుకుపోతున్నావు. నువ్వు సిగ్గుపడుతున్న కొద్దీ నీ స్టాఫ్ ని నాట పట్టిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే ధీమా పెరుగుతుందిరా. నీ మీద నీకే నమ్మకం పెరుగుతుంది. నలుగురు దృష్టిలో నీ ఇమేజ్ పెరుగుతుంది. ఓకే, పెళ్లి చేసుకుంటారా? థ్యాంక్ యూ. ఈ సంబరంలో ఇంకో పెగ్గేయాలి. ఇంకోట? బేరార్ పోస్ట్. ఎవరికి? పాపారావు గారికి. సచేత్ గారు, ఉత్తరం. ఈయనకు ఉత్తరం రాసేవాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈనగాత్యం మండిపోను. చెప్తా. ఏమండి? ఏమండోయ్? పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్, ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా? నా మొహంలో ఉన్నాయి. మరీ అంత అసహ్యంగా లేవులండి. మీ ఆయన కావాలా? మేడ మీద ఉన్నాడు. ఏమండి? లేవండి, ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి? ఉత్తరం. ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాకా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ ఆగిపోయింది. నీ మీద ఒట్టు, నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నా కేసు చూడవే. ఒక బెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను, నాకిద్దరు కూడానా? ఓ 4 రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంగితం లేదు సరే, పెళ్ళైన వాడిని జుట్టు నెరిసిన వాడిని ప్రేమించడానికి ఆ పీరికెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకు రండి, మీ పని చెప్తాను. అది కాదే. భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు. సికండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు. వెళ్ళండి 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 రా బాబు. వెల్కమ్ సార్. క్షమించడమ్మా, నేను అట్టటోని కాను. చిన్న పనుండి వచ్చాను. ఎవరు కావాలి సార్? ఉపేంద్ర గారు ఉన్నారమ్మా. అటు వెళ్ళండి. ఇది మిక్స్ మిక్సర్ అండి. 12 రకాలుగా ఉపయోగపడుతుంది. 12 వందలు ఖరీదు, 2 years గ్యారంటీ. ఆ టీవీ కలర్ అండి, బ్లాక్ అండ్ వైట్ అండి, పోర్టబుల్, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. బాబు ఉపేంద్ర గారు ఆయనే. 7,500 rupees. You can have any number of copies on this. Oh, yeah, thank you. I'll call on you later, please. Thank you very much. బాబు బాగున్నావా? మీరు నన్నే గుర్తుపెట్టరా? నేనయ్యా రంగయ్యని. సారీ, మీరెవరో గుర్తు రావటం లేదు. అవునులే, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు. 25 ఏళ్ళు అయి ఉంటది. అప్పటికి నువ్వు ఇంకా లాగులేయడం మొదలెట్లా. నేనయ్యా మీ నాన్నగోరు స్నేహితుణ్ణి. హలో సార్,
ఓకే సార్ ఐ సెండ్ ఇట్. మీ ఊరేనా అది? అలాగా తెచ్చారేమిటి? ఆ చిన్న కోర్టు పనులు వచ్చినా నువ్వు ఎక్కడే ఉన్నావు కదా, పలకరించి పోదామని వచ్చినాను. అది సరే, ఏంటి ఆఫీస్ అంతా పొడిచి పిల్లలాగా పడుతున్నారు? బుద్ధిగా పని చేసుకుంటున్నావా లేదా పిచ్చేసుకెళ్ళేస్తున్నావా? అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. Hence we express our inability to exchange the broken cabinet in transit. Thanking you, etc. That's all. సార్ Yes? మొన్న చెప్పాను నా బర్త్డే ఇవాళే సార్. Sorry. నాకు ఇవాళ ప్లీజ్ సార్, మీరు వస్తారని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. తప్పకుండా రావాలి సార్. వెల్కమ్ సార్. ప్లీజ్ త్వరగా లోపల పద. ఎవరైనా చూస్తారు. చూస్తే ఏం సార్? ఆడపిల్ల ఇంటికి రావడం నాకు ఇదే ఫస్ట్ టైం. రండి. ఎక్స్క్యూజ్ మీ. రండి, కూర్చోండి. ఎవరు రాలేదే? ఎవరిని పిలవలేదు. ఏ? మీరు వస్తారని. నేను రానంటే మన ఆఫీస్లో అందరినీ పిలిచేదానివా? అసలు ఎవరిని పిలిచేదాన్నే కాదు సార్. ప్లీజ్. Wish you many, many happy returns of the day థ్యాంక్ యూ సార్. and a small token of good luck. థ్యాంక్ యూ వెరీ మచ్. స్ప్లెండెడ్. అది నీకు. ఇది నాకే కావాలని. ఇక నేను బయలుదేరుతాను మార్గరెట్. ఇది తీసుకోండి సార్. థ్యాంక్ యూ. నీకు? వద్దు సార్, నేను ఇప్పుడే పాలలో నానబెట్టిన అటుకులు తిన్నాను. సార్ ఒకటి అడగనా? అడుగు. మీకు ఎందరు ఆడపిల్లలతో పరిచయం ఉంది? మా చెల్లెలతో తప్ప ఈ ఆడపిల్లతో ఇంతసేపు కూడా ఎప్పుడు మాట్లాడలేదు నేను. ఇంకెవరితోనూ సంబంధం లేదా? ప్రామిస్. పదండి సార్. అయితే బ్రహ్మచారులు రాత్రిపూట ఏం తింటారో చెప్పండి. ఏం తింటారు అంటే సారీ నాకు తెలియదు. అయితే మీరు బ్రహ్మచారి కాదు సార్. ఏ? సింపుల్ లాజిక్. బ్రహ్మచారి అయితే మీరు తినేది అన్నమో చపాతీయో ఏదో వెంటనే చెప్పేసేవారు. సారీ నాకు ఆ లాజిక్ అందలేదు. ఇష్టమైన మగవాడి పొందు కోరుకునే ఆడవాళ్ళు ఏం తింటారో తెలుసా సార్? తెలీదు. పాలల్లో నానబెట్టిన అటుకులు. అలానే ఎందులో రాసింది? రాసలేదు, జస్ట్ లైక్ దట్. అంటే నువ్వు ఇది తెలుసుకున్నారు, థ్యాంక్ గాడ్. అవును సార్, నేను కోరుకుంటున్నాను. ఏ ఆడపిల్లతోనూ మాట్లాడారు కానీ ఓ మంచి మనిషిని కోరుకుంటున్నాను. నువ్వు నన్ను యు హావ్ గోన్ మ్యాడ్ మార్గరెట్. నువ్వు పెళ్ళిన దానివి. బిహేవ్ యువర్ సెల్ఫ్. సార్ పెళ్ళైనా భర్త నుంచి దూరం అయిపోయిన దాన్ని సార్. ఐ లైక్ యూ, ఐ అడ్మైర్ యూ, ఐ లవ్ యూ సార్. ఐమ్ సారీ మార్గరెట్. పని పట్ల సిన్సియారిటీ గల మనిషిగా నువ్వంటే నాకు ఎంతో గౌరవం. ఇలా చీప్గా బిహేవ్ చేసి ఆ గౌరవాన్ని పోగొట్టుకోకు. బాయ్. ఫాలోయింగ్ ఆర్టికల్స్. ఉపేంద్రరావా? ఉపేంద్రరావా? అంత గట్టిగా అరవకండి. నోరు తెరవయ్యా. ఎందుకు? అనవయ్యా, అనవయ్యా. ఇదిగో ఇదిగో, నువ్వు కూడా ఒకటి తినవయ్యా. వద్దండి ప్లీజ్. పర్వాలేదు, తినవయ్యా, తిను. ఎందుకండి బాబు అన్నది? గెలిచేస్తున్నావయ్యా, కేసు గెలిచేస్తున్నావయ్యా. 3 ఎకరాల మాగాని మందే. అంత గట్టిగా బాధకండి, ఇది ఆఫీస్. వినారా? ఆఫీస్ ఎన్నింటి వరకు? 5 దాకా. సరే, దాకా బయట తిరిగి వస్తాను. ఆ తర్వాత మందు కొట్టుకెళ్ళి కాస్త గొంతు తడుపుకుందాం. అబ్బే నాకు అలవాట్లేదండి. ఏటి అమ్మ పుట్టిన మేనమా కాడ నీ సంగతి నోగుతాడా? నన్ను పొద్దుటేలో వాసన వచ్చింది నీ నోరు. ఈ ఏటలే భయపడతావు. ఎవడయ్యా కుర్రాడు? కిరణ్ గారు మా అసిస్టెంట్ మేనేజర్. అనగా ఈయన కూడా అట్టుకొచ్చి మన బర్త్డేకి. అబ్బే ఆయన అలాంటివి తీసుకోరు. అంటే నువ్వు తీసుకుంటావనే కదా. చూసినావా పట్టుపడిపోనావు. మిస్టర్ ఉపేంద్ర. సారీ సార్. రంగయ్య గారు అలా వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. పద, నాకేంటి ఎక్కడైనా మాట్లాడగలనయ్యా. పద, వస్తాను బాబు. రండి బాబు, మీకు దండం పెడతాను. సార్ నిన్న జరిగిన దానికి ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఫర్గెట్ ఇట్ అండ్ డోంట్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. డిక్టేషన్ తీసుకో. లిస్ట్ లో పెళ్లి కొడుకు ఎవరు యోగ్యులు కదా? ఆయ్
గుంటూరుకు ఉన్నదానికి పెళ్లి కాలేదు కానండి, 2 ఫ్యామిలీస్ 2 పిల్లలోనండి. బందరు బస్సులోకి ఫ్యామిలీ కూడా లేదు కానండి, పడుకునేటప్పుడు తప్ప మిగతా ఏలంతా ఇంత లేదు జరదాకిల్లు నవ్వుతూనే ఉంటాడండి. జనాలు కూడా బ్యాండీ షాప్ ఒకటి ఉందండి, ఇకనే అక్కడే సరిపడిపోయి ఉంటాయి. అయ్య బాబోయ్, ఆ థ్యాంక్స్ నాకెక్కడండి, కొట్టంతా ఖాళీ చేసాలే, అమ్మకం తక్కువ తను తాగడం ఎక్కువ. ఇకపోతే హైదరాబాద్ అబ్బాయి మోహన్ గాంధీ అచ్చడానికి దగ్గుతాడండి. మోహన్ గాంధీ అనే లోపల 5 సార్లు దగ్గాడండి. మద్రాసు ఉపేంద్రకి లేని అలవాటు లేదండి, ఆయన గురించి నేనేం చెప్పలేనండి. అలాంటి పెళ్లి కొడుకులు వద్దండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. పాత కిందకా కబుర్లు చెప్పకో. 100 ఏళ్ల పంట 1000 ఏళ్ళ వ్యవసాయం రైతులు నాకు తెలియదా? రే మగ్గు త్వరగా రా, నిన్నెంత ఆలోచన చేసుకున్నాను నేను. మరి ఆ పని పాపం అమ్మగారు చేయలేపారండి. ఎలాగయ్యా మరి? పేరు శాస్త్రి గారిని అడిగి ఇంకొన్ని పేర్లు అడ్రస్లు తీసుకుందాం అంటావా? అవసరం లేదండి, మద్రాసులోనే మా ఇంటి కుర్రాన్ని చూశానండి, అతను డాల్డా డబ్బా. అదేం పేరయ్యా? వంటలు అవి చేస్తుంటాడా? అది కాదండి బాబు, ఉపేంద్ర గారు పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం. చీర కట్టుకుని మడిసినే కాదండి, చీర కొట్టేవి కూడా చూడ్డు. మందు సీసాలో పోసిన మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. పైగా 2 ఏళ్ళు పైసలకి జీతం. బుద్ధిమంతుడు. పేరు కిరణ్ బాబు అండి. ఎవరబ్బాయో? ఆసుకి కూడా తీసానండి. ఆ తండ్రి తల్లి పేర్లు అడ్రస్ అన్ని తెచ్చానండి, చూడండి. ఇవాళ మంచి రోజు, పిల్లల్ని చూసుకోవడానికి రమ్మని వాళ్ళకి రాయండి. సరే. అమ్మగారు మొన్న హైదరాబాద్ లో హోటల్లో గదిలో దిగినప్పుడు నా గదిలో దెయ్యం ఉందండి. చెట్టు మీద ఏం చేస్తున్నావమ్మా? సంపంగి పువ్వు కొద్దాను. అమ్మాయి గారు, రేపో మాపోతా మనం చూడడానికి పెళ్ళోడు వస్తున్నారు. ఇలా చెట్లు ఎక్కి కూకుని కనిపిస్తే అంత బాగుండదు. పిల్లకన్నీ వాళ్ళ తాత పూరుగులు వచ్చారా రంగడు? ఆంజనేయమూర్తి మనవరాలు కదా. మా నాన్ననేం ఆడిపోసుకొని అక్కర్లేదులేండి, ఈ తోటంతా ఆయన ఇచ్చిందేగా. ఇచ్చాడులే పర్రా, ఇదంతా వేసింది నేను కదా. లోపలికి వెళ్ళమ్మా, బా ఉప్మా చేసింది, వెళితేను. బామ్మ ఉప్మా ఇది ఆకలిస్తుంది, పెట్టు బామ్మ. అయ్యో తల్లి, రుచిగా ఉందో లేదో చూద్దామని రావద్దు, నోట్లో వేసుకున్నానమ్మా, చెయ్యి ఆగింది కాదు. ఇదిగో గిన్నె. సత్యం, ఆత్మారాముడు అఘోరిస్తున్నాడు, ఉద్ధరణి కాఫీ పోయివే. ఇస్తా. కాఫీ కాదు, కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు? కాదే, ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే. ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడవే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుచుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందావనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తొయ్యగలంటే సత్యం, అంతోటి పర్సనాలిటీ నాది. మా నాన్నని రమ్మని రాశానులేండి, అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న తదినాలకు తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరివి పెట్టావు కదే. ఛీ! ఏమిటి పాపారావు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. కృష్ణుడి పోజ్ ఇదే కదా? ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? అవునా? చాలా బాగుంది. అంటే ఎవరిది? కిరణ్ అనుకుంటానండి, పైన డాబా మీద ఆరేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేవండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళాం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే. ఏ తీరుగా నన్ను దయచూచెదవో ఇన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగారా? ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవడోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతాడు. అలాగునునా? వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే అల్లుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? ఏమా నాన్న ఉత్తరం రాశాడు. ఏమని? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 630 ఏళ్ళు. చాలా అలాగునా? ఓ మంచి సంబంధం వచ్చింది. నేను
మీ అమ్మ పిల్లని చూడడానికి వెళ్తున్నాం. అమ్మాయి మాకు నచ్చితే తర్వాత నువ్వు చూద్దు గాని. నా పెళ్లి గురించి ఆలోచించొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరే. కోడలు రావాలని వాళ్ళ తొందర వాళ్ళది. ఎల్లుండి మంచి రోజట, వెళ్ళి చూసొస్తాను రాశారు. పెద్దవాళ్ళు ఇద్దరే వస్తున్నారమ్మా? అవునే. అసలు మనిషి లేకుండా వాళ్ళెందుకు రావటం? అబ్బాయికి సెలవు లేదట. ముందు వీళ్ళు చూసుకుని వీళ్ళకి నచ్చితే అబ్బాయి వచ్చి చూసుకుంటాడట. అమ్మాయి, ఇవాళ గారెలు మహాబాగా కుదిరాయి. నోట్లో వేసుకుంటే వెన్న ముద్దర కరిగిపోయాయనుకో. శబరిబమ్మ రుచి చూసిందన్నమాట. అమ్మా, పెళ్లి వారికి రుచి పచ్చి చూడకుండా పెడితే ఏం బాగుంటుంది? ఇదేమిటి, మిగతా ఏమత్తయ్యా? అదేనే, బాగున్నాయి కదా అని 1కి 2 తిన్నాను. నాకేం చదువు ఆ చట్టుబండలా లెక్కలు తెలియడానికి. కాసేపు ఉండి చూస్తే 2 ఉన్నాయి. ఈ 2 ఎవరు ముక్కులో పెడతాం? కానీ వేమడు, నువ్వొకటి మీ నోటి కాంచావు. అబ్బా, ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు ఏ పండు ఫలమో తీసుకెళ్తారు. ఈ ఆకులు అనుకునేవిటే వినాయకుడు పూజకి వెళ్తున్నట్టు. వాళ్ళు చూస్తే బాగుండేవని అనుకుంటారు. పక్కన పడే దారిలో కనిపించిన అడ్డమైన గడ్డి కోసుకొచ్చాం. అమ్మో అమ్మో, ఎన్ని కోటల మొక్కలు! ఏమండి ఇలా రండి. ఈ మొక్క చూసారా ఎంత బాగుందో? బాబు, నేను వెళ్ళేప్పుడు ఇది కూడా ఒకటి ఇవ్వరా నాకు? అలాగేనమ్మా. కావుడు, బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా నువ్వు తెచ్చిన ఈ మొక్కలు కొమ్మలు ఇక్కడ ఉన్న చెట్లు తీసుకెళ్లాలంటే ఓ లారీ వేసుకెళ్ళాలి. అడవి దొంగలను అనుమానంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఎదురు అరెస్ట్ చేసి జైలు దోస్తాను. రండి బాబు, రండమ్మా. సరే, అక్కడ ఉంచు. నమస్కారం అహోబలరావు గారు. నమస్కారం అయ్యారండి. నేను అహోబలరావు అని కాదండి, ఆ రైట్ హ్యాండ్ అండి, రంగయ్యని. మొహం చూస్తే చేయటల్లా మొక్కలు గుర్తుపట్టలేరు, సరే మనుషులు కూడా గుర్తుపట్టలేరా? రండి రండి బాబు, రండి. అయ్యారు రండి. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం అమ్మా. తొందరపడకే, ఈయన అహోబలరావులా లేరే. ఆయన లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటా. కాదండి, నేనే అహోబలరావు. అలాగా? అయితే నమస్కారం. ఆ మొక్కలు చూస్తే తెలియటం లేదు. రండి కూర్చోండి. ఇది బోర్చి కూడా అన్నగారు? కాదమ్మా, క్రోటన్. అలాగా, వెళ్ళేప్పుడు ఇది మొక్క ఇప్పించండి. అలాగేనమ్మా. ఎంత ముద్దు వస్తుందో బుజ్జిముండ. కావుడు, మనం వచ్చింది కోడల్ని చూసుకెళ్ళటానికి, క్రోటల్ని తీసుకెళ్ళటానికి కాదు. మా అమ్మగారు శబరమ్మ గారు. నమస్కారం అమ్మా. ఈ 4 తినండి. మీకోసం నేతిగారులు చేశాను. బాగున్నాయో లేదో అని 2 నోట్లో వేసుకున్నాను. అంతే, గిన్నె ఖాళీ అయిపోయింది. శబరమ్మ గారు కదా, తప్పు లేదు. తింటూ ఉండండి, నేను అమ్మాయిని పంపిస్తాను. తీసుకోండి. ఈయన తీపి తినకూడదు అన్నగారు. అన్నగారు, అది క్రోటనా? కాదమ్మా, గోరుచిక్కుడు. చాలా బాగుంది. ఆ మొక్క కూడా ఒకటి ఇప్పించండి అన్నగారు. అలాగేనమ్మా. అవును, ఇన్ని మొక్కలు తీసుకెళ్తున్నారు, తోటలో బాగా స్థలం ఉందా? మాకు తోటలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి బావగారు ఇలా అడుగుతారు. మీకు శ్రమ లేకుండా మా ఆస్తిపాస్తుల వివరాలు చెప్తాను వినండి. మాకు ఏ తోటలు లేవు. 2 ఎకరాలు సుక్షేత్రమైన మాగాని ఓ సొంత ఇల్లు ఉన్నాయి. 2 పిల్లలు, ఓ అబ్బాయి అమ్మాయి. నా మీద నమ్మకం లేక మా నాన్నగారు వాళ్ళిద్దరి పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేసిపోయారు. అది ఇప్పుడు చెరువు లకారం అయింది. ఇక మొక్కలు ఎక్కడ పెట్టుకుంటామంటారా? మా ఆవిడ ధర్మం అని మా కొంపలిండా మొక్కలే. వంటిట్లోనూ మంచం కింద కూడా కుండీలు పెట్టి పెంచుతుంది. ఇక మరి తమరి పొలాల గట్ల మీద కొబ్బరి వేశారా, నిమ్మ వేశారా బావగారు? బావగారు, మీరు మా ఆస్తి వివరాలు కొనుక్కోవడం. చూడండి బావగారు, మాకేం పొలాలు లేవు, ఉన్నవన్నీ తోటలే. ఈ పూల తోట కాక 25 ఎకరాల కొబ్బరి తోట, 40 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. ఉన్నది ఒక్కతే అమ్మాయి. దానికి 7 వారాల నగలు ఉన్నాయి. కొద్దిగా గొప్ప కట్నం ఇచ్చుకోగలం, అదే విషయం. అదిగో అమ్మాయి ఇస్తుంది. అమ్మాయి లక్ష్మి. నమస్కారం. వాళ్ళమ్మ. నమస్కారం. మీకు మొక్కలు పెంచడం వచ్చా అమ్మా? ఇదే అడగవలసిన మొదటి ప్రశ్న. అమ్మ, నీకు గులాబ్ జామున్ చేయటం వచ్చా? ఎంతవరకు చదువుకున్నావు అమ్మా నువ్వు? 10th పాస్ అయినండి. మా ఊళ్ళో అంతకంటే లేదండి. పట్నం పంపడం ఇష్టం లేక ఇంట్లోనే హిందీ నేర్చుకుంటానండి. సంగీతం కూడా పిల్లారి గీతాల దాకా వచ్చు. చాలు చాలు, కచేరీ చేయాలా? అవునా, గులాబ్ జామున్ అవి చేయడం నేర్చుకుంటే సరే. అయ్యగారు, ఉత్తరం వచ్చిందండి. జానకి, పెళ్లివారి నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాశారండి? గౌరవనీయులైన అహోబలరావు బావ గారికి, నిమిషాలు, చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మి నాకు బాగా నచ్చింది. నా శ్రీమతికి మాత్రం పిల్ల ముక్కు అదో రకంగా ఉంది అని అనుమానం.
నీకు మొక్కల గురించి తెలుసు గాని ముక్కుల గురించి తెలియదు అన్నా వినిపించుకుంది కాదు. పిల్ల ముక్కుకేమిరా 3 వరహాలు చేస్తుంది. ఆవిడికి చూపు సరిగా కనపడదా ఏమిటి అది? ఎందుకైనా మంచిది, అబ్బాయిని కూడా మీ ఊరెళ్ళి పిల్లను చూసుకోమని ఈ రోజే రాస్తున్నాను. అలా చూడకు, నేను డిక్టేట్ చేయలేకపోతున్నాను. మిమ్మల్ని ఇలా చూడటమే నాకు ఇష్టం. నీకు ఇష్టమేమో, నాకు మాత్రం కష్టంగా ఉంది. ఏమిటో చూస్తున్నావు? మిమ్మల్ని చూడొద్దన్నారుగా, మీ ఫోటో చూస్తున్నాను. ఇఫ్ ద పేమెంట్ ఈస్ నాట్ మేడ్ విత్ ఇన్ 30 days, we are afraid we may have to take legal action. ఈ లెటర్ టైప్ చేసి ఇక్కడ మేనేజర్ గారి టేబుల్ మీద ఉంచు. ఆయన వచ్చి సైన్ చేస్తానని ఫోన్ చేశారు. క్యారీ ఆన్. ఓకే సార్. సార్, మీకు లెటర్ అండి. చిరంజీవి కిరణ్కి మీ నాన్న ఆశీర్వదించి రాయనది. ఈ మధ్య మేము పిల్లని చూసాం, బాగానే ఉంది. నాకు అమ్మకే నచ్చింది. నువ్వు ఒకసారి వెళ్ళి ఆ పిల్లని చూసిరా. అడ్రస్ కింద రాస్తున్నాను. నాకు నిన్న నుంచి జ్వరంగా ఉంటుంది. ఫ్లూ అన్నాడు డాక్టర్. అంచేత నాకు అమ్మకే రావడానికి కుదరటం లేదు. 4 రోజులు మూలం వస్తుంది. ఈ లోపే పెళ్లి చూపులు జరిగిపోయి ఏదో మాట అనుకోవాలి. ఏదో సాగు చెప్పి ఎక్కొట్టాలని ప్రయత్నించుకో. మీ నాన్న. ఏమిట్రా అంత శ్రద్ధగా చదువుతున్నావు? శ్రీవారికి ప్రేమ లేక? ప్రేమ లేక కాదు, అరెస్ట్ వారెంట్ మా నాన్న దగ్గర నుంచి. ఏం రాశారు? వాళ్ళు పిల్లని చూసి వచ్చారట, నన్ను వెళ్ళి చూడమని. ఇంకే వెళ్ళి చూసిరా. నేను వెళ్ళనురా, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదిగో మొన్న నాకేం ప్రామిస్ చేసావు? కానీ పెళ్లి చూపులకు వెళ్ళాలంటే నాకేమిటో భయంగా ఉందిరా. భయం లేదు, సింగినది లేదు, ఊరుకోరా. ముందు ధైర్యంగా వెళ్ళి పిల్లని చూసిరా. నీకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేకపోతే పిల్లని నచ్చలేదని చెప్పి. అలా వద్దన్నయ్యా, ఇప్పుడు రావడం లేదని టెలిగ్రామ్స్ బాగుండదు. నువ్వు కూడా రాకుండా, అటు అమ్మానం రాకుండా నేను ఒక్కనే ఎలా వెళ్ళామా? సరిగ్గా నాకు పరీక్షలు వచ్చాయి. కొన్ని పరీక్షలేక వెళ్దామంటే 3 వస్తుందని నాన్న రాశారు. బట్టలన్నీ సర్దేశాను. ఓ మంచి చూసేవనా? వెళ్ళక తప్పదంటావా? వెళ్ళరండి, అలా భయపడతారేమిటి? పెళ్లి చూపులకి ధైర్యంగా వెళ్ళాలి. నా పెళ్లి చూపులకి మా వారు ఎలా వచ్చారో తెలుసా? హలో పాపారావు, మీరా? మా ఆవిడ అనుకున్నాను. ఏమిటి దొంగలు యాక్ట్ చేస్తున్నారు? మా ఆవిడ ఏది? పైన ఉన్నారు. ఈ చొక్కా చూసారా? ఇందాక లుంగి కుట్టించుకుందామని టైర్లు కొట్టుకెళ్ళా. అక్కడ షోకేస్ లో పెడదామని ఇస్త్రీ చేసి ఉంటాడు. సరిగ్గా సరిపోయింది కదా. ఎక్కడికి వస్తున్నారు? ఓ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నా. చూడండి, మీరు అనవసరంగా ఉద్యోగం కోసం అవసరపడుతున్నారు. అసలు ఉద్యోగం లేకపోతేనే హాయిగా ఉంటుందండి. నన్ను చూడండి, పూల రంగంలో ఎలా బతికేస్తున్నాను. ఎప్పుడైనా డబ్బు కోసం అవసరపడ్డానా? ఇప్పుడు 100 సతం చెప్తాను. 100 నా 100 అమావాస్యకి గ్రహణాన్ని అప్పడిగినట్టుంది. 100 నోటు నా చేతితో ముట్టుకుని 100 నెలలు అయిందండి బాబు. ఇలాగే ఉండండి, 100 సంవత్సరాలు కూడా అవుతుంది. సార్, ఇంకా బాబారావు యారు సార్? బాబారావా? ఆహా, తెలుగు పేరు ఎంత అందంగా చెబుతున్నారో ఆయన. శ్రీకృష్ణదేవరాయలు మాటలు వింటే మూర్చిపోయి ఉండేవాడు. బాబారావు ఇల్లప్ప పాపారావు. పాపారావు. ఆమా సార్, బాబారావు నేను தானே? ఎంబోరా బేరింగా? ఎంబో సార్. అయితే నాందా బాబారావు సార్. இந்த வீடு எனக்கு புதுசு சார். 27 மாதவநாயர் ரோடு இதானே? ஆமாப்பா, வீடு இது. நான் தான் பாபாராவ். சீக்கிரம் பணம் கொடு, வேலை இருக்கே. ఇది ఎత్తుకో. వరేం సార్. ఒరే పాప, మా ఆఫీసర్ గారి ఫ్యామిలీ బెంగళూరు వెళ్తున్నారు. బృందావన్ ఎక్స్ప్రెస్ లో 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు తీసుకో. 2 రోజుల్లో వస్తాను. భద్రాచలం. ఈ భద్రాచలం రబ్బా. ఆ పాపారావు గారికి చిల్లర మనకి చివాట్లు ఆయనకి రాసి పెట్టుంటే మనం ఏం చేస్తాము? కానీ ఇందాకే వచ్చింది ఉత్తరం. ఒళ్ళు మండిపోయిందనుకో. ముక్కు బాలేదట, ముక్కు. వాళ్ళ అబ్బాయిని పంపిస్తారట. అతని ముక్కు చెవులు ఎలా ఉంటాయో నేను చూస్తాను కదా. వచ్చి అందుకని ఒక ఆట ఆడిద్దామే. నువ్వు సరేనంటే నువ్వు ఒక ప్రోగ్రాం తయారు చేస్తానే. ఇంకెప్పుడు అతను ఈ ఊరు రాను బాబోయేది హడలెత్తి పారిపోయేలా చేస్తావు. సరే కానివ్వండి. అహోబలరావు గారు ఇల్లు ఎక్కడండి? అబ్బే, ఆయన ఎప్పుడు ఇల్లెక్కడండి, పెద్ద ఆయన. అది కాదు నేను అడిగేది. ఇప్పుడు అహోబలరావు గారు ఉండే ఇల్లు ఎక్కడా అని. ఓహో, ఇల్లా? ఇటువైపు అండి. థ్యాంక్స్ అండి.
ఇంకో బ్యాట్ నుంచి కూడా ఇది మహాపట్నం అంటారా? ఇంకా రాలేదా? వచ్చాడే నిమ్మ చెట్టు నీళ్లు పోస్తున్నాడు. అయ్యో అదేమిటండి? కాకపోతే ఏమిటి మరి, ఇందాక నుంచి చూస్తున్నాను వచ్చాడా వచ్చాడా అని 10 సార్లు అడిగా. ఇప్పటికి వస్తే మేము దాచుకుంటారా? పోయి పని చూసుకా. అదేంటండి బండి మీద వస్తున్నాడు? ఆ వచ్చేదే పెళ్లి కొడుకంటావా? సీతం ఆ తోలే మనిషి కాదండి, పేపల బండి మీద బెత్తం నిలబడ్డాడు చూడండి, చేతిలో చెప్పులు పెట్టుకుని. ఆ మడిసండి. అవును, మీకు టెలిగ్రామ్ కారులో వస్తున్నాను ఇచ్చాడా, ఎడ్ల బండి మీద వస్తున్నాను ఇచ్చాడండి? ఏమండి వస్తున్నాడా? వస్తున్నాడే, ఎరువుల బండి మీద వస్తున్నాడు. రండి, నేనే అహోబలరావు. నమస్కారం అండి. మీరు మీ ఆఫీస్కి వచ్చింది నేనే బాబు, రంగయ్యని. అవును, మీరు ఈ బండి మీద వచ్చారేమిటి? అదే కార్ ఇసుకలో దిగబడిపోయింది, ఈ బండి అతనే లిఫ్ట్ ఇచ్చాడు. వచ్చేసాడే. రసం ఏది? ఇదిగో. దొరకగుండాకేనా? అవునే. థ్యాంక్ యూ బాబు. రే కిష్టిగా వీరు కారు సంగతి ఏదో చూడు. అట్టాయి బాబు. రెండు లోపల. ఇలా ఏంటి బాబు? కాళ్ళు కడుక్కోండి. రెండు లోపలికి వెళ్దాం. పర్లేదండి. చెల్లాయి మీ దగ్గర ఉంటున్నట్టుగా? అవునండి. బాగా చదువుకుంటుందా? బాగానే చదువుతుందండి. అవును, నాన్నగారు రాసిన ఉత్తరం ఎప్పుడైంది? మొన్న అందింది. మీరు మద్రాసులో ఎన్ని గంటలు బయలుదేరారు? 1 గంటకండి. తోవాలనుకుంటాను. ఈ మంచినీళ్ళు అడిగిచ్చిరా. అలాగేనమ్మా. అక్కడ ఎవరో అమ్మాయి అటువైపు వెళ్ళాలని చెప్పింది. అయ్యారు మంచినీళ్ళండి. థ్యాంక్ యూ. బావి నీళ్ళండి, మామకు అలవాట్లేదు అనుకుంటా. అబ్బే బాగానే ఉన్నాయండి. వీటికి ఆ అమ్మాయి గారు వచ్చేస్తారండి. 1 నిమిషం. అయ్యి బాబోయ్, ఈవిడి గారు కాదండి, బామ్మగారు, శేపర బామ్మగారు. కూర్చోని ఆయన. నమస్కారం. ఈ 4 తిను. అబ్బే వద్దండి. రుచిగా ఉన్నాయి, తిన్నా ఆయన. తీసుకోండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడే అమ్మడు. ఏమి వినయం, ఏమి చేత, ఈ కాలపు కుర్ర లక్షణాలు ఏవీ లేవు. నీకు నచ్చాడే? అది కారం. లేవక్కర్లేదు, కూర్చోండి. మా ఆవిడ, మా అమ్మాయి, అమ్మగారు నాన్నగారు పిల్లల్ని చూసి వెళ్ళారు. వాళ్ళే నాకు రాచారండి. నాన్నగారు కాస్త జ్వరంగా ఉందంట, వాళ్ళు రావడానికి కుదరలేదు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఆ కాఫీ తాగొద్దన్నా. ఏమ్మా? పాలు మంచివి కావు. అదే పర్లేదండి. థ్యాంక్స్. బాగాలేదా బాబు? బాగుంది, ఫస్ట్ క్లాస్. ఆవిడ ఎందుకు తాగుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమనండి. మాట్లాడు. అబ్బే మాట్లాడాల్సింది ఏం లేదండి. ఇన్ఫాక్ట్ నాకు పెళ్లి చూపులు కొత్త, మా వాళ్ళు చూడమన్నారు, చూశాను అంతే. బావగారు కిళ్ళి. నేను వెళ్ళి మా నాన్నగారి చేత ఉత్తరం రాస్తానండి. కార్ దగ్గరికి ఎటు వెళ్ళాలో చెప్తే. అది కాదు, మళ్ళీ అంత దూరం ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తారు? ఈ రాత్రికి ఎక్కడ విశ్రాంతి తీసుకోండి. రాత్రి అంటే మళ్ళీ భోజనాలు ఉంటాయి. రేపు పొద్దున్న నాకు ఆఫీస్లో పని ఉంది. వస్తానండి. కార్ ఏమైందండి? యాక్చువల్లీ రిపోయిందండి అయ్యా. ఈ ఊళ్ళో మెకానిక్లు ఒకడు ఉన్నాడండి, వాడేమో సామాన్ల కోసం మద్రాసు వెళ్ళాడంట. రేపు పొద్దున కానీ రాడు. పోన్లేండి, రాత్రికి గుండు పోదురు గాని. వద్దండి, నేను వెళ్ళిపోతాను. ఎట్టా వెళ్తారు బాబు? ఈ పాటికి చివరి బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటది. ఇక కాఫీ ఇవ్వమని చెప్పు నాన్న. అబ్బా ఇక చాలే బాబు, తిట్టుకో. తిట్టాలా కొట్టాలా ఒక్కొక్కరిని? నువ్వు సరేనంటేనే కదా మేము ఆలోచన చేసింది. ముందు అన్నానుకో, తర్వాత వద్దని ఆపుతుంటే ఎవ్వరు విని తీసుకోరే. నువ్వు వద్దన్నట్టు మాకేలా తెలిసే? మా ప్లాన్ ప్రకారం మేము చేసాం. కిళ్ళి ఒకటే మిస్ అయింది, చాలే. అది కూడా తింటే ఆయన నా మొహం కూడా చూసేవారు కాదు. చూడబోతే అతను నచ్చినట్టున్నాడే నీకు? వాళ్ళ అమ్మా నాన్న నీ ముక్కు బాగలేదన్నారు కదే. అన్నది వాళ్ళు, ఆయన కాదుగా. అబ్బో ఎలా సమర్థించుకుంటుందో చూసారటే. అయితే అతన్ని చేసేసుకుంటావా? నాకంత అదృష్టం ఉందంటావా?
చల్లెందుకు కానీ రాబామ్మా. బయట చల్లేస్తుందే. పర్వాలేదు రాబామ్మా. వద్దే, వదలవే. వద్దమ్మా. అయ్యో వద్దంటుంటేనా. ఏయ్ లేలే, మంచు ఉంచు, నువ్వు వెళ్ళు. అలక పానుపు యొక్క నేల చిలిపి గోరింక. అమ్మాయి బాగానే ఉందనుకో, ఒకసారి మైక్ లో చెప్పరా, అందరూ వింటారు. ఊరుకోరా. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కానీ మళ్ళీ పెళ్ళంటే ఎందుకో భయం వేస్తుందిరా. పిచ్చి వేషాలు వేసి ఒకటి ఒక్క చింపేస్తాను, జాగ్రత్త. పిల్ల నచ్చితే పెళ్లి చేసుకోవడానికి కదా. కంగ్రాచులేషన్ సార్. దేనికి? ఉపేంద్ర గారు చెప్పారు మీకు మ్యాచ్ కుదిరిందట. పెళ్ళిప్పుడు సార్? ఎక్కడ కూర్చున్నారంటండి? ప్రైవేట్ ఆసుపత్రిలో ఛార్జీ. ఏమిటి? అవతల పెళ్లి జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడి నుంచే చూస్తున్నా. ఏడు చేత ఉంది. ఇగో అక్షంతలు, రండి. అవతల మీరు ఈ పరాలు గారు పిలుస్తోంది పదా. కాదండి, మొక్క. చుట్టూ ఎక్కడికి పోవు. చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి, కాశ్మీర్ లో కొన్నానండి. ఏమేవ్, ఏమిటది దారి పడతావు? దిగు. మొక్కలు కాదు కానీ ఎముకలు ఉరుగుతాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా, ఆ రోజుల్లో వివాహం 5 రోజులు చేసేవాళ్ళం. ఏంటి కట్నాలు కానుకలు అవి కూడా. ఏమ్మా, వీడిని చాలా సేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను. ₹1 ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను ₹1 2 పిల్లలు మోస్తాను, తెచ్చి పెట్టండి. అరే, అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టుకొచ్చింది, నాకు సరిగ్గా సరిపోయాడు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరా భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదోయి. చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు. ఆ పిల్ల ఆడపిల్లి వారి తాలూకు. అలాగునా? అల్లుడు చెప్పకేమి, నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్ను గీటినదో. ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కుంచె చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా అరవకండి. బయటికి వెళ్ళారా, అక్కడ వ్యాన్లో పెట్టి కూర్చుంది. డ్రైవర్ చెప్పాడు మేడ మీద ఇంకా చాలా పెట్లున్నాయిట. కొన్నిట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు వదిలేయండి. అల్లుడు, ఎవరో శ్రీమూర్తి వచ్చుతున్నట్టున్నదో. ఈ తప్పు మావగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరసదృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపులు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి ఆహాహా. జోహార్ మావగారు, జోహార్ జోహార్. ఏమన్నారే? అసలు ఆయన కలవడానికి వీలవలేదే. అందరి మధ్యలో కూర్చున్నాడు. ఎంత భయం వేసిందో. మరి చెప్పలేదా? చెప్పాం. నువ్వు నల్ల తోటలోకి రమ్మన్నా అని చెప్పాం. వస్తానన్నారా? చాలా భయపడిపోయాడక్క. ఒట్టి పిరికి పండ. ఇప్పుడు కుదరదు, పనిలో ఉన్నాను, వెళ్ళిపోమన్నాడే. బాబు, ఏమిటి? అమ్మాయి గారు మీకు ఇది ఇచ్చి రమ్మన్నారండి. ఏమిటిది? ఏటో తెలియదండి. చలిమిడి ముత్త. చల్లిమిడి 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 చల్లిమిడి.
త్వరలోనే ముహూర్తం పెట్టించి మీ దగ్గరికి మనిషిని పంపిస్తాను వదినా. అలాగే వదిలి గారు, ఆ మనిషికి ఇచ్చి సులోని కొబ్బరి మొక్కలు గంగాజలాలు కూడా పంపించండి. అబ్బా ఇప్పుడు తీసుకెళ్తున్న ఈ పిచ్చి మొక్కలు చాలా ఉంటే వంట చేసేప్పుడు అందులో ఈ ఆకుగారు వేస్తావు భయపడి వస్తాను నేను. నీ గనక అవకాశం ఇస్తే కొంప బిగించి కొబ్బరి తోట వేస్తావు. అబ్బా రండర్రా. ఏమండి ఎవరండి ఇంట్లో? ఎవరండి మీరు? నా పేరు భైరవయ్య, ఇతని పేరు రౌడీ. ఏడి మీ అబ్బాయిని ఒకసారి పిలవండి, పనుంది. అబ్బాయా? నాకు అసలు పిల్లలు లేరండి బాబు. మరి 27 మాధవన్ నాయర్ రోడ్ ఇదేనా అండి? అక్షరాలా ఇదే. ఇక్కడ పాపారావు అనే అబ్బాయి. నేనే పాపారావుని. మీరేనా? అల్లుడు గారు. అల్లుడు ఏమిటండి అలా పిలవకండి, బాగుండదు. నేను బేబీ తండ్రి అల్లుడు గారు, మీకు దండం పెట్టుకుంటాను. నా బిడ్డకు అన్యాయం చేయకండి, దాన్ని పెళ్లి చేసుకోండి అల్లుడు గారు. పదండి. ఈ బేబీ ఎవరండి బాబు? ఆ పేరు గల మనిషి ఎవరు తెలియదు నాకు. పరాచకాలు ఆడకండి అల్లుడు గారు. బేబీ ఇప్పుడు ఉత్తమ మనిషి కూడా కాదు. ఉత్తమ మనిషి పిచ్చి మనిషి నాకెందుకండి? బేబీయే తెలియదు అంటుంటే. బాబు మీరెవరో నాకు తెలియదు, మీ అమ్మాయి ఎవరో అసలు తెలియదు. దయచేసి వెళ్ళిపోండి. మా ఆవిడ మామగారు బజార్ నుంచి వచ్చి మీ మాటలు విన్నారంటే 3వ ప్రపంచ యుద్ధానికి పచ్చ జెండా ఊపేస్తారు. వెళ్ళిపోండి. ఏనండో పని అయిపోద్ది. మీరెవరండి? మీరు జాన్ ఉస్తాద్ ఉమామహేశ్వరరావు గారని మన ఆస్థాన్ రౌడీ. ఇదంతా పెట్టుకోకండి, బాగుండదు. బాబు తీయండి, మేడం మీద గాడెట్టినట్టుంది. దేవమ్మ గారిని మర్యాదగా పెళ్లి చేసేసుకోండి, లేకపోతే నా సంగతి తెలియదు. ఇప్పటికే 9 మటర్లు చేశా. మా అన్న 10 చేశాడు. ఆడికంటే ఒకటి తక్కువ చేశానని రోజు వేసిరెత్తా ఉన్నాడు. ఇవాళ ఒకటి పూర్తి చేసేసి ఆడితో కలిసిపోతా. వేసానండో పని అయిపోద్ది. అల్లుడు గారు, అల్లుడు అని పిలవకండి, అమృతాంజనం కంటూ పెట్టినట్టుంది నాకు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవడం శ్రేయస్కరం కాదు అల్లుడు గారు. నా బిడ్డకు అన్యాయం చేయకండి. వేసానండో పని అయిపోద్ది. ఎద్దుగారు ఉండరా? ఏమంటారు అల్లుడు గారు? ఓహో కృష్ణ పరమాత్మ. నోరు మీరా పండగ గుమ్మడికాయంత పొరంలో చెంచాడు బెదరకుండా లేదు. కృష్ణ పరమాత్మ అయితే నెత్తి మీద పింఛం ఉంటుంది. మీరెవరో శ్రీరామచంద్రుడు అయి ఉంటాడు. దొందే ఊరుకండి. పాపారావు ఇంటికి ఏ వేషం అంటారు? రావుడా కృష్ణుడా? కాటిసీల్లో హరిశ్చంద్రుడు. అవునండి, చేతులు కథ ఉంది కదా. రాత్రితో డ్రామా కంపెనీ వాళ్ళు నాటకం వేసినట్టున్నారు. స్టేషన్ లో పెట్లు పెట్టి పడుకున్నారు. పోనీండి, వేసానండో పని అయిపోద్ది. ఆయన వీలేవరా? ఊరుకోవడం చేతులు కథ ఉంది. పాపారావు వీళ్ళెవరు? ఆ మాసికం పెట్టించడానికి వచ్చిన పురోహితులు. అలాగా బాబు చూసారు పట్టుకో. ఈ నగర విశ్వవిద్యాలయం ఎలా చేసేవాళ్ళ పాపం. ఇటీ ఈ వేషం మన వీధిలో నలుగురికి చూపించొస్తానండి. జాగ్రత్త, దసరా రోజులు. అలాగే అల్లుడు గారు. అల్లుడు అల్లుడు అంటూ ఈ గిరుడెవడయ్యా నా బొద్ద? నీ కూతురు ఎవరో నాకు తెలియదు. ఫాదరువా? ఇప్పుడైనా వేయనండి పని అయిపోద్ది. చేశారా? మరి చూసుకోరపండి. మళ్ళీ రేపు వస్తాం అల్లుడు గారు. రేపు ఇదే కార్యక్రమం ఉంటుందా? ఆహా, మీరు ఒప్పుకునేదాకా ఈ భక్తి రచన కార్యక్రమం రోజుకోసారి ఉంటుంది. మీ మొహాలు పడ్డ అమాయకుని చేసి కొట్టాను, పురుగులు పడిపోతారా? ఏంటో పోతున్నాడు. వేసానండి మళ్ళీ పని అయిపోద్ది. మళ్ళీ వేస్తే నీ పని కాదురా, ఆయన పని అయిపోతుంది. ఇవాటి రాలే పద. రేపు పొద్దునే వస్తాం అల్లుడు గారు, సిద్ధంగా ఉండండి. అల్లుడు, ఇద్దరు వ్యక్తులు వెళ్ళుతున్నారు. ఎవరు వారు? రంకు మొగుళ్ళు. అటురనా? రంకు అనగా స్ఫురణకు వచ్చినది. ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కాపుదాంరా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాకు మాత్రం ఆ కార్యక్రమం అలా అయిపోవడం మంచిదే అనిపించిందిరా. మంచిదేమిట్రా నీ మొహం? ఆ అమ్మాయి చాలా తెలివైందిరా. ఆ మాట తీరు, ఆ స్పీడు, ఆ చిలుపుతనం, సమూహం రాండాన్ని లక్ష్మి ముందు చాలా డెలిహేట్లు అయిపోతాను రా. ఆ సైకలాజికల్ ఫియర్ ని పెరగనివ్వకూడదురా కిరణ్. నువ్వు ఓ ప్రవరక్షుడివి, పిల్లగాలి పిలిచి ఎరగని వాడివి. ఆవిడ తెలివైందంటున్నావు, జాగ్రత్తగా బిహేవ్ చేయరు. సార్ వస్తున్నాం. మన క్లాస్మేట్ రామ విషయం నీకు తెలుసు కదా. వాడు ఇలాగే పెళ్ళ ముందు నీరు కారిపోయేసరికి ఆవిడ పెళ్ళైన 1 నెల రోజుల్లోపే ఉరిపోసుకు చచ్చిపోయింది. ప్లీజ్ అలాంటి విషయాలు ఇప్పుడు గుర్తు చేయకరా. ఫస్ట్ నైట్ రోజునే పెళ్ళానికి మొగుడంటే ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుందిరా. ఆ తర్వాత ఎంత మార్చుకుందామన్నా మారదు. నీకు అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎలా లాలం చేయాలో ఏమీ తెలిసావదు కదా. అస్సలు తెలీదురా. అయితే ఓ పని చేయరా. ఏమిటి? ఫస్ట్ నైట్ కి ముందే ఓ అనుభవాన్ని సంపాదించు. తప్పురా. తప్పేమిటి? నాన్సెన్స్. ఇది వరకు రాజులు తమ కొడుకుల్ని పెళ్లికి ముందు వేస్తిలేలకు పంపేవాళ్ళు తెలుసా. ఇదో రకమైన రిహార్సల్ అనుకోరా. అది నా వల్ల కాదురా. వల్ల కాదా? వల్లకాడు. రేపు గదిలో బెబ్బెబ్బి అంటావు, పెళ్ళ ముందు ఫూల్ అవుతారా. ఫస్ట్ నైట్ రోజునే పెళ్ళానికి మొగుడంటే ఓ ఇంప్రెషన్ ఏర్పడుతుందిరా.
ఆ తర్వాత ఎంత మార్చుకుందామన్నా మారదు. నీకు అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎలా లాలం చేయాలో ఏమీ తెలిసావదు కదా. అస్సలు తెలీదురా. అయితే ఓ పని చేయరా. ఏమిటి? ఫస్ట్ నైట్ కి ముందే ఓ అనుభవాన్ని సంపాదించు. సార్, ఎస్ ఎనీ డిక్టేషన్ సార్? ఎస్, కూర్చో. చెప్పండి సార్. అడ్రస్ టు మిస్సెస్ మార్గరెట్, మెకాట్రానిక్స్, మద్రాస్. నాకా? ఎస్. చెప్పండి. అది నేను రాశాను సార్. ఏం లేదు, లీవ్ ఇట్. ఇంకో డిక్టేషన్ తీసుకో. టు మెసెస్ 49 ఎంటర్ప్రైసెస్, విజయవాడ. మీరేదో దాస్తున్నారు, చెప్పండి సార్. మార్గరెట్, నువ్వు నాకు ఓ సహాయం చేయాలి. విత్ ప్రెషర్, చెప్పండి. అది అది చెప్పండి సార్. సార్, ప్లీజ్ సార్, ఎంత సహాయం? ఫర్గెట్ ఇట్. నేను ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తాను. మిస్టర్ ఉపేంద్ర, నేను ఇప్పుడే వస్తాను. ఫోన్ కాల్స్ ఏమైనా వస్తాయని చేయండి. ఓకే సార్. మీకు మిక్స్ 24, బుష్ టీవీ 2, మర్సీ రేడియో 20. అమ్మాజీ, మగవాళ్ళు వస్తున్నారు, లోపలికి వెళ్ళు. ఎస్ ప్లీజ్. యూరో తెలుగు ప్లీజ్. ఐ మీన్ తెలుగు మ్యాన్. మరి ఆ మాట తెలుగులో చెప్పొచ్చు కదండి. ఎస్ ఐ క్యాన్. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కూడా నేర్పుతారా? కూర్చోండి. లోయరు, హయ్యరు 2 క్లాసులు ఉన్నాయి, చేస్తారా? అందుకు కాదు, నేను తెలుగులో డిక్టేషన్ ఇస్తాను, దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకుని షార్ట్ హ్యాండ్ లో రాసివ్వాలి. రాయడం ఎందుకు, మీరు చెబుతూ ఉండండి, నేను టైప్. అమ్మాజీ, లోపలికి వెళ్ళు. ఇక్కడ పెన్ను మర్చిపోయినా? ఏమంటారు? టైప్ చేయక్కర్లేదు, షార్ట్ హ్యాండ్ లో రాసివ్వండి చాలు. ఇది ఉంచండి. అలాగే. కానివ్వండి కానివ్వండి, కబుర్లు చెప్పకండి. చెప్పండి. హెడింగ్ కాన్ఫిడెన్షియల్, సబ్ హెడ్ పర్సనల్ మ్యాటర్. పర్సనల్ మ్యాటర్. డియర్ మిస్సెస్ మార్గరెట్, కమా, ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఏమనుకోకు. ఫుల్ స్టాప్. పంక్చుయేషన్ సక్కర్లేదు, కామా. విషయం చెప్పండి, ఫుల్ స్టాప్. సారీ. ఇది లేకండి. నీ పుట్టినరోజు నాటి నీ ప్రవర్తనే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మాజీ, పెన్సిల్ అన్నా? చెప్పండి. ఆ? సారీ, చెప్పండి. నువ్వు నాకు సహాయం చేయాలి. ఇది ఏ మగాడు ఏ ఆడదాని అడగకూడని సహాయం, కానీ తప్పటం లేదు. 23 ఏళ్ళు వచ్చిన ఇంతవరకు నాకు ఏ స్త్రీతో శారీరక సంబంధం లేదు. అమ్మాజీ, బ్లేడు. ఏడు. కొద్దిగా మెల్లిగా చెప్పండి బాబు, ఇట్లాంటి విషయాలు గట్టిగా అనకండి, మా ఆవిడ కూడా బయటకు వస్తుంది. సారీ. నా భార్య చాలా తెలివైంది, గుణవంతురాలు. ఎందుకో తన ముందు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలుగుతుంది. త్వరలో మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి నాకు కొంత 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 అనుభవం. కరెక్ట్, అనుభవం అవసరం అని నా ఉద్దేశం. అమ్మాజీ, రబ్బరు. తీసుకెళ్ళవే, ఈ పుస్తకాలు కూడా తీసుకెళ్ళు. ఈ బల్ల కూడా కావాలా? ఇది కూడా తీసుకెళ్ళి తల్లి. ఈ బల్ల, ఇది నా చార్థం, అన్ని తీసుకెళ్ళు. బాబు, ఆ సెంటర్లో పోలీస్ దిమ్మ మీద కూర్చొని రాస్తాను, పదండి బాబు. నా కుటుంబ పరిస్థితి చితికిపోయేలాగా ఉంది. సార్, ఈ రిపోర్టు. సార్, బిజీగా ఉన్నట్టున్నారు. ఎస్, ఇన్నాళ్ళు ఆలస్యం చేసి తప్పు చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మార్గరెట్ ఒకసారి రమ్మనగలరా? సెటండి సార్. పిలిచారా సార్? ఎస్, ఇది టైప్ చేసి తీసుకురా. కాన్ఫిడెన్షియల్. ఎవరు రాస్తారు సార్? ఓ స్నేహితుడు. పర్సనలా? 10% పర్సనల్, కాపీ లెక్కర్లేదు. ఓకే సార్. సార్, ఈ షార్ట్ హ్యాండ్ ఏం అర్థం కావడం లేదు సార్. లైట్ స్ట్రోక్ కి థిక్ స్ట్రోక్ కి తేడా తెలియడం లేదు. షార్ట్ హ్యాండ్ లో ఎక్స్పర్ట్ అనుకుంటాను. అడ్వాన్స్ ఫిజియాలజీ ఉపయోగించారు. అడ్వాన్స్ ఫిజియాలజీ? ఎస్ సార్. షార్ట్ హ్యాండ్ కి షార్ట్ ఫార్మ్ అది. ఫర్ ఎగ్జాంపుల్, ఆలివరి వేల్ రాయాలంటే పిట్మెన్ ప్రకారం రాయరు. ఓ చిన్న చుట్టి మధ్యలో చుక్క పెడతారు. లైక్ దిస్ సార్. వెల్కమ్. ఇలాంటి షార్ట్ కట్స్ చాలా వాడారైనా. I see.
ఏం బాబు ఇంకో డిక్టేషనా? కాదు, ఇది టైప్ చేసేవాడిని. ఇందాక వద్దన్నారు. ఇప్పుడు కావాలంటున్నాను కదా, తీసుకోండి. అమ్మాయి ఇందాక మీరు చెప్పింది నేను ఇంకా అందమైన మాటల్లో టైప్ చేసి పెట్టాను. ఇది తీసుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మాయి కెన్ యూ కమ్ యువర్ వాయిస్? నేను రాను సార్. రావా? ఏ? మీరు మాట్లాడుతున్న ఇంటర్కామ్ కింద చూడండి సార్. ఎంచుకోం కింద యాక్సెప్టెడ్ విత్ థ్యాంక్స్. థ్యాంక్స్ లాట్ మార్గరెట్. యూ వెల్కమ్ సార్. ఆ షార్ట్ అని తెలియలేదు. కొంత అర్థమైంది, కొంత ఊహించాను. ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేయనా? ఓకే సార్, హోటల్కి రాను. పోనీ మీ ఇంట్లో? సారీ సార్, ఇంటి నుండి రిలేటివ్స్ ఉన్నారు. మా ఇంట్లోనా? ఇంపాసిబుల్. మా చెల్లెలు కింద పిచ్చి గ్యాంగు. పోనీ ఇంకో ఊరు ఏదైనా అడవా? ఇద్దరం ఒక్కసారి ఆఫీస్కి సెలవు పెట్టడం బాగుంటుంది సార్. మరెలా? నాకు ఇంకే చోటు తెలీదే. మన ఆఫీస్ స్టాఫ్ మీకు పెట్టిన పేరు కరెక్ట్ సార్. ఇంకో పేరా? ఏమిటిది? లాలీపాప్. నల్ల పౌడర్ తూని నల్ల తొక్కిల 6 రూపాయల వాంకింగ్. వాంతా గాని ఒక్క మాట బావా అని పిలు. వాంకింగ్ బావా. అట్లా ఉండాలి. ఇదిగో డబ్బులు. ఈ పావలా కూడా ఇస్తా గాని మళ్ళా ఒక్క మాట బావాని పిలు. వేండ తాత. తాత అమ్మ బొడవా. బావగారు, ఏమిటండి? అది సరే గాని ఇంతకీ ఆ పిల్ల తెలీదు. ఆ పిల్ల ఎవరో తెలియదు, విలాసం తెలియదు, వయస్సు తెలియదు. బజారు ఎడుతున్నట్టున్నారు, వెళ్ళండి. అటులనే గుడ్ మార్నింగ్ హ్యాండ్సమ్. ఓ గాడ్, ఐ థాట్ ఆఫ్ ద డెవిల్ అండ్ ఇట్స్ బిఫోర్ మీ. ఇలా వచ్చావేటి? బ్యాంక్ లో సడన్ గా స్ట్రైక్ మొదలు పెట్టారు. ఏ? ఏజెంట్ మెసెంజర్ ని నువ్వు అన్నాడని. అది సరే, నన్ను తెలుసుకున్నాను. నువ్వు నాకు పెద్ద సాయం చేయాలరా. సాయంత్రం ఆఫ్ ప్రీమియం విస్కీ కొట్టిస్తాను, చేస్తాను. అలాగే లేరా బాబు. రే, ఈ రాత్రికి నీ రూమ్ నాకు కావాలరా. ఇల్లు ఖాళీ చేస్తున్నావా? లేరా, చిన్న పనుంది. ఎందుకో చెప్పండి. కుదరదా? నేను ఓ అమ్మాయిని. నువ్వా? అమ్మాయినా? నువ్వు అసలు మాట్లాడేటప్పుడేనా? అరవకరా, ఆఫీస్ అవర్స్వి. ప్లీజ్ రా. ఓకే, నువ్వింత డెవలప్ అవుతుంటే నేనెందుకు అడ్డుపడతాను రా. క్యారియాన్. ఎవరా బ్యూటీ? చెప్పను. రేపు నువ్వే చెప్తావులే. సాయంత్రం పార్టీ షోరా? ఇవాళ పనున్నాను కదరా, రేపిస్తాలే. రైట్. ఇదిగో తాళం చెవి. రేపు పొద్దున ఫోన్ చేస్తాను. నీ స్వీట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. జాగ్రత్త. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. హలో మార్గరెట్. నేను మూర్తిని సార్. ఐమ్ సారీ. హలో మార్గరెట్, కంగ్రాచులేషన్స్. మన ప్లేస్ దొరికింది. కోణంబాకం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఆవిడ ఊళ్ళో లేదు. లేదు, ఇంటానికి గుంట బాలేకపోతే హాస్పిటల్లో చేర్పించారట. అందరూ అక్కడ ఉన్నారు. ఈసారిలా చేస్తూ ఊరుకొని గట్టిగా లెటర్ ఆయన. ఆయనే పానకుల్లో పొడక. ఏ పని సరిగ్గా జరగనివాడు. ఓకే, షూర్. ట్రివాండ్రం డీలర్ సార్. సంతకం కోసం అగ్రిమెంట్ పేపర్స్ పంపిస్తే సైన్ చేయకుండా పంపించాడు. గట్టిగా రాయండి. డోంట్ స్పేర్ హిమ్. షూర్ సార్. మార్గరెట్, ఎస్ సార్. ఎక్కడ కలుసుకున్నాం? సాయంత్రం 6కి సెంట్రల్ స్టేషన్ బయట. ట్రిమ్గా తయారయ్యావు. ఏంటి విశేషం? మా ఫ్రెండ్ ఒకడు చిన్న పార్టీ ఇస్తున్నాడు. డ్రింక్ పార్టీయా? అలాంటిదే. నువ్వు ఎక్కువ తీసుకోకండియా. అదే, నేను చాలా తక్కువ అమ్మా. రాకపోతే నా మీద ఒట్టానని పెడుతున్నాను కానీ నా సంగతి నీకు తెలుసు కదా. రాత్రి భోజనానికి వస్తావా? అవునమ్మా, పార్టీ అంటే డిన్నర్ ఉంటుంది కదా. నువ్వు జాగ్రత్తగా తలుపులు వేసి పడుకో. కింద నిద్ర పడకపోతే పైకి వచ్చి నా రూమ్లో పడుకో. ఇదే మురళి ఉంటున్న పోర్షను. పైన ఓనర్స్ ఉంటున్నారు. బెడ్రూమ్ ఇదే అనుకుంటాను. ఏ కమిన్.
బెడ్రూమ్, బెడ్. కమాన్. మంచి తాత మార్గరెట్. రెండో పాఠం. నన్నంత పొడుగటి పేరుతో పిలవకూడదు సార్. ఇంకెలా పిలవాలి? మ్యాట్, మరి ర్యాట్. ఐఎమ్ సారీ. మార్క్. ఎస్, మార్క్. మార్క్ కాదు, మార్గరేట్ పేరున్న వాళ్ళని మ్యాగీ అని పిలుస్తారు సార్. మ్యాగీ. దట్స్ ఫైన్. మంచిగా కావాలా? నాకు దాహంగా ఉంది, నేను తాగొస్తాను. 1 minute. ఇంటైపోయాడు. నాకు వాళ్ళు అలా బయట ఏడుస్తుంటే somehow I feel delicate. వెళ్ళిపోతావా? వెళదామంటారా? నువ్వా? పైన శబ్దం అనిపిస్తూ వచ్చాను. పార్టీకి వెళ్ళదా? అది పార్టీ ఇవ్వాలి కాదట, రేపు. పొరపాటు పడ్డాను. కింద కలిపేవారు తీశారు? ఇంటి ఆవిడ. అన్నం ఏమైనా మిగిలిందా? అయ్యో తెలియదా? ఉండు, ఒక్క నిమిషంలో ఉండేస్తాను. ఏం తిరగకుండా అలా ఆకలితోనే పడుకుని పోయారా? ఏం చేయను, పెద్ద స్టైల్ గా డిన్నర్ కడుతున్నాను చెప్పాను. మా చెల్లెలు వంట చేయలేదు. ఆ పోయే మనిషి వాళ్ళ పొద్దున పోకూడదు. ఆయన సాగు మన సాగుకు వచ్చింది. కిరణ్ హియర్. నువ్వు ఇచ్చావు కానీ దేనికి ఉపయోగం లేకుండా పోయిందిరా. మీ ఇంట్లో ఉండదు, చచ్చిపోయాడు. రాత్రి 7 ఇంటికి తీసుకొచ్చారు. నువ్వేం చేస్తావులే? ఆలోచిస్తున్నాను. ఉంటాను. ఈ రాత్రి మనం ఎక్కడో చోట కలవాలి. నాకి సాయంత్రంలో ప్లేస్ చెప్తాను. అలాగే సార్. నమస్కారం అండి. హలో రఘురాయ్ గారు, కూర్చోండి. నువ్వు వెళ్ళొచ్చు. ఈవినింగ్ షూరా సార్? షూర్గా మీటింగ్ ఏర్పాటు చేస్తాను. బిజినెస్ ఎలా ఉందండి? టీవీ సెట్స్ పెరుగుతున్నాయి కదండి, రిపేర్లు పెరుగుతూనే ఉన్నాయి. అవునులేండి. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా పనిచేస్తున్నప్పటికీ తీరకుండా ఉంది. 9 తర్వాత ఏం చేస్తారు? కొట్టు కట్టేసి ఇంటికి వెళ్తాను. ఎందుకు సార్? ఏం లేదు, రాత్రికి మీ షాప్ కేసు కావాలి. ప్రైవేట్ మ్యాటర్స్. అలాగే సార్. డూప్లికేట్ కేసు ఉన్నాయి. సాయంత్రం కుర్రాడికి ఇచ్చి పంపిస్తాను. ఫ్రెండ్స్కి ఏదైనా పార్టీ ఇస్తున్నారు సార్? ఎస్, అలాంటిదే. అయితే మీకు హెల్ప్ చేయడానికి ఒక కుర్రాడు ఉంచుతాను. వద్దు, దీనికి ఎవరు హెల్ప్ అక్కర్లేదు. కుర్రాడు అస్సలు ఉండకూడదు. ఒంటరిగా ఉన్నాడు, వేసినట్టు పని అయిపోద్ది. వేదుగా ఉండరా, ఎంత సిద్ధం అల్లుడు గారు కదా. ఏం అల్లుడు గారు, ఏమిటి ఆలోచించారు? ఆలోచించేది ఏమిటండి నా శాంతం. అయినా ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్లి ఏమిటి? ఈ మధ్యనే చూపు కూడా కాస్త మదగించింది. మీ అమ్మాయికి కట్టబోయి పురోహితుడికి తాళి కట్టా కట్టగలను. వెళ్ళండి. అంత మాట అనకండి అల్లుడు గారు. నన్ను పిలవకయ్యా, నాకు ఏడుపు వస్తుంది. పాపారావు, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఏం తోచగల వాహిని స్టూడియోకి వెళ్ళాను. అక్కడ బట్టలు తెరిచింది. నాకు బాగా చూడేది కదా. ఈడేవిడండి గంటకో డ్రెస్ మారుతున్నాడు. ఈ వేసినట్టు పని అయిపోద్ది. నేను తెచ్చింది ఎవడు పడితే వాడు వేయడానికి కాదురా. పాపారావు, అలా తెలిసిన నలుగురికి గడ్డ చూపించేస్తాను. బాబా తుపాకీ ఇచ్చాడండి, ఇక్కడ ఇద్దరిని కాల్చాలి. ఇది సినిమా తుపాకీ అండి, పేల్దు. అల్లుడు గారు, ఉభయ ఖర్చులు పెట్టుకుని 500 పెళ్లి జరిపిస్తాను. ఒక్క పిల్ల, దానికి అన్యాయం చేయకండి అల్లుడు గారు. కావాలంటే 25,000 రూపాయలు కట్నం ఇచ్చుకుంటాను. 25,000 తీసుకెళ్లి పాతేయండి. ఈ మాట మా ఆవిడ ఏంటంటే నన్ను ఏ రైలు కింద తోసేసి తన సైకిల్ కింద పడుతుంది.
బాబు మీకు మీ పెద్దలకి 1000 నమస్కారాలు. వెళ్ళిపోయి బాబు వెళ్ళండి. మాట అంటలేదు, వేసేనట్టు పని అయిపోద్ది. చేశారా? మరి ఉసుకెళ్ళపండి. కానివ్వండి, నేను అలాగే ఎదురు చేయలేదు. ఈ పని మీకు ఇచ్చేసాను, పాల్గొండి. ఆగండి. ఎవరయ్యా మీరు? మావాడి మీద దౌర్జన్యం చేస్తున్నారు. నేనే భద్రాచలం, వీళ్ళు నన్ను చంపేస్తున్నారా? నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. అవును, టికెట్ కొన్నావురా? టిక్కెట్లు ఏమిటి? అదేమిట్రా, మా ఆఫీసర్ గారికి ఆయన భార్యకి బెంగళూరు 2 టికెట్లు కొనమని డబ్బు పంపించాను కదా. నువ్వా? డబ్బు పంపించావా? ఎప్పుడురా? పరాచికాలు అడుగు. నువ్వు ఎప్పుడు ఇంతే వెధవా. మొన్న ఏమో నీ సంతకం చేసి డబ్బు తీసుకున్నావు కదరా. ఆయన ఏదో వాగుతున్నాడు, పోనీ ఆయన వేసేనట్టు పని అయిపోద్ది. ఏం వేస్తావయ్యా పెసరట్లు? ఊరుగా బాబు, మా ఆఫీసర్ చాలా అర్జెంట్ పని అని 10 సార్లు చెప్పాడు. టికెట్లు గ్యారెంటీగా రిజర్వ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు అవి లేకపోతే నా ఉద్యోగం పోయినా పోతుంది. ఉద్యోగం పోతే పోయిందయ్యా. మీరు కాదంటే నా బిడ్డ ప్రాణం పోతుంది. టికెట్ లేకపోతే డబ్బులేనా ఇవ్వరా? నా తంటాలు ఏమో నేను పడతాను. ఇప్పుడు కాకపోయినా వచ్చే నెలన్నా చేసుకుంటానని చెప్పండి బాబు. నా ఏర్పాటునే ఉంటాను. అయ్యా, ఇప్పుడు నేను ఎవరిని ఇయ్యాలి? నిన్ను నువ్వే వేసుకో నాయన. తనని తాను తెలుసుకోవడం, తన చెంపలు తానే వేసుకోవడం వివేకం. అదే బ్రహ్మ సాక్షాత్కారం. రోగం రొచ్చు, సావు పుట్టక, బాల్యం వార్ధక్యం ఈ చర్మభస్త్రికే గాని ఆత్మకు లేవు. సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా సారే జహాసే అచ్చా. అందులకే అంతటి గొప్ప దేశములో పుట్టిన వారము కావుననే స్వతంత్రముగా స్వేచ్ఛగా అడుగుతుంటిని. ఆ పిల్ల ఎవరోయి? విలాసమేమి? వయస్సు ఎంత? ఎక్కడికి వెళ్ళావమ్మా? నవరాత్రులు కదా, అమ్మవారి గుడికి వెళ్ళి వస్తున్నానన్నయ్య. నీకోసం చూస్తున్నానమ్మా. అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాలి. ఎక్కడికన్నయ్యా? అది మీ వాళ్ళ ఫ్రెండ్ పుట్టినరోజమ్మా, పార్టీ ఇస్తున్నాడు. నిన్న ఇలాగే చెప్పావు. అంటే నేను రామారావుది, వాళ్ళ కృష్ణారావు అనమాట. రోజు రాత్రులు ఇలా తిరిగితే ఆరోగ్యానికి ఏం పర్లేదమ్మా. అది కాదన్నయ్య, నిన్న అర్ధరాత్రి వచ్చావా? ఇంట్లో ఎంత సనుక్కుందో తెలుసా? ఇవాళ అర్ధరాత్రి రానులేమ్మా. కృష్ణారావు వెళ్ళి ఎక్కడో ప్యారిస్ లో. అంత దూరం నుంచి ఎవరాను? రేపు తెల్లారికే వస్తాలే. ఇక్కడ ఎస్, ఈ షాప్ ఓనర్ మన కస్టమర్. పిక్చర్ ట్యూబ్స్ కావాలని పొద్దున్న ఆఫీస్కి వచ్చాడు. ఉక్కపోస్తుంది సార్, ఇక్కడ ఏం బాగోలేదు. అంటే షాప్ కదా మరి, విండోస్ లేవు, పైగా షట్టర్ కూడా మూసేసాం. అరే, వీడియో కూడా ఉంది. ఏం బాగోలేదు సార్. ఏం చేస్తాం? నువ్వు హోటల్కి రానంటావు. శ్రమ అనుకోకపోతే ఒక పని చేద్దాం సార్. ఏమిటి? మా ఇంటికి వెళ్ళి ఒక పరుపు తీసుకొద్దాం. మీ ఇంటి దాకా ఎందుకు? ఇక్కడికి మా ఇల్లు దగ్గర కదా, నేను వెళ్ళి తెచ్చేస్తాను. నేను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారా? నాకు భయం సార్. సమయానికి కారు కూడా పాడిపోయింది. ప్లీజ్ సార్. సరే పద, ఈ ఆటోలో వెళ్ళొచ్చేద్దాం. ఎవరు? నేనమ్మా. వస్తున్నా అన్నయ్య. నువ్వు ఎక్కడ పడుకున్నానే? కింద ఫ్యాన్ సరిగ్గా పనిచేయటం లేదన్నయ్య. నువ్వు రానన్నావుగా, రా పడుకు, నేను కిందకి వెళ్తాను. వద్దమ్మా, నేను మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడికి? అది పరుపు కావాల్సి వచ్చాను. పరుపు ఎందుకు? అంటే ఇందాక పార్టీ ఇచ్చిన రామారావుకి. ఇందా కృష్ణారావు పార్టీ ఇస్తున్నాడన్నా? అదేనమ్మా, రామకృష్ణారావు. వాడికి తగిన భయం. వాడు ఆవిడ ఊళ్ళో లేదు, నన్ను తోడుగా పడుకోమన్నాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో ఒక్క మంచమే ఉంది. అందుకే పరుపు తీసుకెళ్దామని వచ్చాను. అల్లుడు, అమ్మాయి నిద్రపోతున్నదోయి, భయపడకుము. ఇన్ని నాళ్ళుగా అడుగుతుంటిని, చెప్పకుంటివి. ఆ పిల్ల ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను నిద్రలేపి మరీ అడగాల మావగారు. ఆహా, నాకు నిదుర రాక కిటికీ నుంచి చూచుతుండగా ప్రక్క ఇంటిలో ఓ పడుచు కనబడి నా మనసు దోచుకున్నదోయి. ఆవిడే పని మీద లేచిందో. ఏమండోయ్, లైట్ ఆరిపోయింది, ఇటు తిరగండి, మెడ నెప్పెక్కుతుంది. మీ మనస్సు దోచుకున్నదే. దిక్కుమాలిన మనస్సు. ప్రతిరోజు పని మనిషి దగ్గర నుంచి పక్కింటి ఆవిడ దాకా అందరూ దోచుకుంటూనే ఉన్నారు. ఆ మనస్సుని కాస్త దాచేయకూడదు.
ఉన్నాయిగా 4 జేబులు, అందులో ఏదో ఒక దాంట్లో తోసేసి నిద్రపోండి. ఏమండోయ్? అలాగునే వెళ్ళండి అన్నగారు. ఈ కొట్టు మీదే నాదేనోయి అనుకున్నానండి. చూసారా, నేతి హల్వా మీద జీడిపప్పు పట్టించినట్టుగా ఎలా సూట్ అయిపోయింది నాకు. అదే పరుపు పట్టుకెడుతున్నావు అక్కడికి. అదే మా ఫ్రెండ్ రూమ్ కి అక్కడ పరుపులు లేవు. రూమ్ ఎక్కడ అన్నారు? పరుపే లేదు, బట్టలు పెట్లు అవి ఉండవు, మీరేం ఆశ పెట్టుకోకండి. సరేనండి, పొద్దున పంపిస్తా. దిశరాత్రి పరుపు కొనిపోవుట మన్మథ ప్రేరేపణే సుమా. ఇతగాడేదో సుఖపడనున్నట్టున్నాడు. శుభమస్తు కుమారా, నిర్విఘ్నమస్తు. చంద్రలింగ పర్వాలేదు, తెచ్చుకోండి. థ్యాంక్స్ సార్. సార్ షాప్ తాళా నీకు ఇచ్చారా? నాకా? నీదే? ఒకసారి ఆ హ్యాండ్ బ్యాగ్ లో చూడు. ఏం సార్? ఏమైనా మరి ఈ పాకెట్లను పెట్టానే. ఇక్కడెక్కడ లేవు సార్. నాకు బాగా గుర్తు మ్యాగీ, ఈ పాకెట్లో పరుపు పక్కన పడుపు. చూడబోతే ఇది ఇంట్లో అసలు బయటికి తీయండి. ప్లాట్ఫామ్ ఉందన్నారేమో, ప్లాట్ఫామ్ ఎక్కారు. హలో పరుపు. ఈ పరుపుని మనల్ని చూసి జనం అవుతున్నారు సార్. వెళ్ళిపోదాం పదండి. వెళ్ళిపోవడమేనా? మరేం చేస్తాం, తాళాలు పోయాయి కదా. సరే, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి ఆటోని తీసుకొస్తాను. అమ్మో, నాకు భయం సార్. వినాయకుడి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం. మీరా? ఇదేమిటి? పరుపు చినిగితే కుట్టించుకొస్తాను. గుడ్ నైట్ అండి. ఏమండి? ఏమండి? చిచ్చి, ఏమిటమ్మా ఇది? నిద్రపోతాడేమో, దిళ్ళు తీసుకెళ్దాం నేను చూస్తుంటే. అబ్బే, నీ వరస నాకే నచ్చరా. మొద్దు నిద్ర మీరును. ఏమండి? నేను లేవరే, లేస్తే మీ నాన్న ఆ పిల్ల ఎవరాయి, విలాసమేమి, వయస్సెంత అని నా ప్రాణం తీస్తున్నాడు. మేడ మీద కుర్రాడు గురించి నాకేదో అనుమానంగా ఉందండి. ఎక్కడి నుంచో పరుపు తీసుకొస్తున్నాడు. ఎక్కడి నుంచో కాదే వెర్రి మొహం, ఆ పరుపు దాకా ఇంట్లో నుంచే తీసుకెళ్ళాడు. వెళ్ళి పడగా. ఏమైంది? మీ ఫ్రెండ్ ఇంట్లో ఇంకో స్పేర్ బెడ్ ఉందని ఈ పరుపు ఇక్కడ పడేసి వెళ్ళడానికి వచ్చావా? మళ్ళీ వెళ్ళకు, ఇంట్లో ఆవిడ చూస్తే చంపేస్తుంది. వెళ్తే మళ్ళీ ఏ దొప్పుడు దిండోని వస్తావు. నువ్వు ఇక్కడ పడుకో, నేను కిందకు వెళ్తాను. కావుడు, కాస్త నీళ్ళు పడరా, కాళ్ళు పెట్టుకోవాలి. వచ్చావు నిన్నే. ఇక్కడ ఉన్నానండి. ఎక్కడా? అబ్బా, ఇక్కడ ఉన్నానండి. ఇంకా మొక్కలు పాతుతూనే ఉన్నావా? 4 బతుకులు ఉడకేసావా లేదా? ఒక్క నిమిషం అండి, వచ్చి వంట చేసేస్తా. సరే గాని విజయాల వారితో ఫోన్ లో మాట్లాడారా? ఆవిడ పంపర పనస మొక్క పంపుతానందా? అప్పటికే 6 నిమిషాలు అయిపోయింది. కొంచెం ఎక్స్టెండ్ చేయవయ్యా బాబు. పంపర పనాస మొక్క గురించి చెప్పాలి అంటే ఆపరేటర్ తిట్టిపోసాడు, బుద్ధి ఉందా లేదా అంటూ. ఆపరేటర్ ఇంట్లో ఉందట, అతను పంపిస్తానా లేను కదా. ఇటు వస్తారేంటి, మొక్కలు తొక్కుతారు, అటు వెళ్ళండి. ఏమిటి జేబులో పొట్ల ఏమిటి? అదే నీకే, నేను తినకూడదుగా, తిను. ఇంతకు అన్నగారు ఫోన్ లో ఏమన్నారు? వియ్యాల వారితో ఈ రోజే ఫోన్ లో మాట్లాడాను. వాళ్ళ ఊరు అచ్చి రాలేదని శోభన మద్రాసులో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందట, నువ్వు సెలవు పెట్టు. ఆరోగ్యం జాగ్రత్త. వారం రోజులోనా?
ఇవాళ రాత్రి మనం కలుస్తున్నాం. ఎక్కడ సార్? ఓ చోట పరుపులు దిళ్ళు చచ్చేనున్న చోట, ఇంటి యజమాని చస్తే చావని చోట. ఇదే ట్రావెలర్స్ బంగ్లా. వాచ్మెన్ ఉన్నాడు లేదో చూద్దాం పద. ఇక్కడ సూట్ ఏదైనా ఖాళీ ఉందా? இந்த சூட் காலியா இருக்கு, பக்கத்து சூட்ல ஆள் இருக்காங்க. ఎవరున్నారు? யாரோ ஸ்டூடெண்ட்ஸ் మా పార్టీ నడుకుది. స్టూడెంట్స్ ఉన్నారంట. డ్రింక్ పార్టీ ఏమో. వెళ్ళిపోదాం పదండి. వాళ్ళ రూమ్ లో వాళ్ళు తాగుతారు, తందనాలు ఆడతారు. నువ్వు ఇలా ప్రతి విషయం పట్టించుకోకు. కమా పద బాబు. డైనింగ్ టేబుల్, సోఫా సెట్, బెడ్రూమ్, బాత్ అటాచ్, బీరువా. 1 minute సార్. వెరీ జోర్ లగేజ్ సార్. హియర్ ఇట్ ఇస్. ఓ అప్పుడియా. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. కూర్చోకు. వాడు పడుకున్నట్టున్నాడు దీని మీద అసహ్యంగా. అటెళ్ళి దుప్పుడు పట్టు. ఏమైంది? సరిగ్గా మేము ఆరుగురు కావాలండి. అదే బ్రదర్, బ్లూ ఫిల్మ్ కి How did it happen? నేను వెళ్తున్న ఆటో లారీని డాష్ ఇస్తే తిరగబడింది. ఏ తిరగబడింది? వచ్చి డోవస్టార్ లారీనా ఆటోనా? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. టేక్ హిమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. ప్లీజ్ డాక్టర్, బ్లడ్ ఎలా కారిపోతుందో చూడండి. ఇప్పుడు అంత దూరం తీసుకెళ్లాలంటే ప్లీజ్ డాక్టర్. ఓకే, మీకోసం రిస్క్ తీసుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ దిస్ ఫర్ యూ. 5-6 కుట్లు పడతాయి. 5-6 స్టిచెస్. సార్ ఏమిటి? ఇంకో పేషెంటా? అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. కాదు సార్, అప్పులు వాడొచ్చాడు. అయినా సరే అక్కడ ఉండమను. ప్లీజ్ ఆస్క్ హిమ్ టు స్టే దేర్. ఇన్ పేషెంట్ గా చేరిస్తే మంచిది. రూమ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఆల్ రూమ్స్ ఆర్ వేకెంట్. రండి, కమింగ్. ఇదే నా హాస్పిటల్లో ఉన్న మంచి గది. ద బెస్ట్ రూమ్ ఇన్ మై హాస్పిటల్. చూసారా? సాటిన్ క్లాత్, ఫ్యాన్, వెరీ గుడ్ ఫ్యాన్. Come on, carry on. త్వరగా తగ్గిపోతుంది కదా సిస్టర్? తగ్గిపోతుందమ్మా. మొహం మీద మచ్చ మిగలదు కదా? మిగలదు. నీ భర్త అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటానే. మార్గరెట్ సార్, తలకు దెబ్బతగిలితే తేలింది. తనలో గొప్ప ఆలోచన మెరిసింది. ఇప్పుడు ఏమిటది? ఈ రూమ్ ఎలా ఉంది? హాస్పిటల్ రూమా? తప్పు సార్. తప్పండి, నాన్సెన్స్. వీఆర్ పేయింగ్ ఫర్ దిస్. పైగా స్టాఫ్ అంతా వాళ్ళు భార్య భర్తలు అనుకుంటున్నారు. కమా, డోంట్ వేస్ట్ టైం. వెళ్ళిపోయి. ఆఫీసు? నేను అలాగే వాడు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు సెలవు పెట్టే, దట్స్ ఆల్. కానీ రాత్రంతా నిద్రలేదు. చెమట పోసి ఒళ్ళంతా చెదురుగా ఉంది. ఇంటికి వెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తాను. తప్పదా? ప్లీజ్ సార్. ఆఫీస్కి వెళ్ళానమ్మా. అన్నయ్య ఉన్నాడా? లేడు. అసలు పొద్దునుంచి ఆఫీస్కి రాలేదు సార్. ఇంటికి రాక ఆఫీస్కి వెళ్ళక ఏమయ్యాడు? అతగాడు ఒక్కడే రాలేదా, లేక ఆఫీసు మరెవరైనా ఆడపిల్ల కూడా రాలేదా? కనుగొంటిరా? ఊరుకోండి బాబు గారు, కిరణ్ కి మీలాంటి బుద్ధులే లేవు. మాదంతా ఒక రకం బ్యాచ్. మరే ఆ మాట మీరే చెప్పాలి. అట్నుంచటు 3 మార్కెట్కి వెళ్ళాను. అక్కడ కొట్లో తగిలి చూలాయి. ఆ కొట్టువాడు అడి తిరిగి రోడ్డు మీద పోయి కాలేజీ ఆడపిల్లలు చూస్తున్నాడు. ఆ కొట్టు ఎక్కడన్నదో అంత దూరం మీరు వెళ్ళలేదు. ఊరుకోండి. నీకు తెలుసా? నేను ఓసారి తిరుపతి అనుకుంటాను. ఐ థింక్ ఇన్ తిరుపతి. పేషెంట్ బాత్రూమ్కి వెళ్ళాడు. పేషెంట్ హ్యాడ్ బీన్ టు బాత్రూమ్. ఈలోగా అతని తమ్ముడు వచ్చి ఆ బెడ్ మీద కూర్చుంటే ఆ తమ్ముడిని బలవంతంగా ఈడ్చుకెళ్ళి అపెండిసైటిస్ ఆపరేట్ చేసి పారేశారు. దే హ్యాడ్ ఆపరేటెడ్ హిమ్. నిజమండి, ఫ్యాక్ట్. ఓ పిల్లకి ఓ కన్నుకు బదులు ఇంకో కన్ను, వన్ ఐ ఇన్స్టెడ్ ఆఫ్ ది అదర్ ఆపరేట్ చేసేయడం మనకి తెలుసు. పోయినా తీకండి. సరే, కడుపులో కత్తిర
సిజర్స్ పెట్టుకుంటేయడం చాలా మామూలే, ఇట్స్ న్యాచురల్. ఓసారి నేను చేశాను అనుకోండి, ఇంకోసారి ఏం జరిగిందంటే ఇంకో పేషెంట్ ఎప్పుడు వస్తాడు డాక్టర్? ఏ బై కాదు, నాకు కాస్త రెస్ట్ అవుతుందని. కాసేపట్లో వస్తాడు. మే కమింగ్ నో టైం. ఒక్క భాష చాలు డాక్టర్, రెండెందుకు ఎడాపెడా? అది నా అలవాటు. దట్ ఈస్ మై హ్యాబిట్. కావచ్చు, కానీ పేషెంట్స్ ఓపిక లేకపోవచ్చు. పేషెంట్స్ మై నాట్ హ్యావ్ పేషెన్స్. సార్ మీ మిస్సెస్ వచ్చారు. థ్యాంక్ గాడ్. ఇదిగో కిరణ్, మిస్టర్ కిరణ్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఐ షుడ్ టెల్ యూ అనదర్ థింగ్. అద్దం ముందు నిలబడి చెప్పుకోండి. స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అండ్ టెల్. గుడ్ గాడ్, నువ్వు వచ్చి నన్ను బతికించావు మ్యాగీ. ఏమైంది సార్? పొరపాటుని హాస్పిటల్లో చేరు. ఆ డాక్టర్ తిరిగి ఎక్కువ నన్ను తినడం మొదలెట్టాడమ్మా. కమాన్ తలిపేసి. సారీ అమ్మా, ఓ ఇంజెక్షన్ చేయాలి. తర్వాత చేయకూడదా సిస్టర్? లేదండి, ఈ టైంకి చేసి తీరాలి, లేకపోతే డాక్టర్ గారు అమ్మో వస్తారు. వద్దు, చేసేయండి. ఆ బాధ కంటే ఇదే సుఖం. ఏడు 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 చంద్రుడు పోతే రాడు, చంద్రుడు పోతే రాడు. ఎనిమిది 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 పెనవేసిన వాడే పెనిమిది, పెనవేసిన వాడే పెనిమిది. సార్ సార్ సిస్టర్ సిస్టర్, ఆయన స్పృహ లేకుండా పడిపోయారు. అవునమ్మా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను, రేపు పొద్దున దాకా ఎవరు. శ్రీవారి శోభనం, వినాయకుడి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం. సువర్ణ, వస్తున్నాను. మీ అన్నయ్య వస్తున్నాడు. తల కట్టుండేమిటమ్మా? కట్టా? నెమ్మది నెమ్మది, జాగ్రత్త. అన్నయ్య, ఏమిటన్నయ్య? ఏం లేదమ్మా, తెలిసిన డాక్టర్ దగ్గరికి కొత్త బట్టలు ఏమైనా కుట్టుకున్నాడో చూడడానికి వెళ్ళాను. అక్కడ అయితే రా అన్నయ్య. హలో, కిరణ్ హియర్. అవునయ్యా, పడ్డాను, దెబ్బ తగిలింది. గడ్డానికి కాదు, మళ్ళీ పడి కాళ్ళు చేతులు కూడా ఇరుచుకుంటా. నీకే. ఎవరు మీరు? పిఎమ్మా అంటే బ్రాంచ్ మేనేజరా? బ్లాక్ మెయిల్ రా? ఎవరు? ఇంతకు నీకేం కావాలి? ఏం కావాలో తర్వాత చెబుతాను. నా దగ్గర ఏమున్నాయో ఇప్పుడు చెబుతున్నాను విను. నువ్వు మార్గరెట్ మురళి ఇంట్లో ఉన్నప్పటి ఫోటో, టీవీ షాప్ ముందు నువ్వు పక్క చుట్ట పట్టుకుని నిలబడ్డ ఫోటో, గెస్ట్ హౌస్ లో నీ శృంగార లీలలు. పర్ఫెక్ట్. ఎంత డబ్బు కావాలి నీకు? దెబ్బ ఎలా తగిలింది సార్? ఎక్కడికి రా చెప్తాను. సార్, ఇప్పుడు నా ముందే మ్యాగజైన్ ఉంది. అందులో క్యారవన్స్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. ఉంటే అటువంటిది ఒకటి మనం సంపాదిస్తే మన ట్రబుల్ తీరిపోతుంది. ఫ్యాంటాస్టిక్. మా జీతుగాడి దగ్గర ఓ ఫోక్స్ వ్యాన్ ఉంది. అందులో బెడ్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. రాత్రికి మనం దాంట్లో ఊడ్చేవరకు చేరుకుంటున్నాం. వ్యాన్ చాలా బాగుంది సార్. ఇంపోర్టెడ్. ₹1,00,000 పెట్టుకున్నాడు. 1 మినిట్ ఒకసారి. బ్యూటిఫుల్. డ్రైవర్ ఎందుకు తెచ్చారు సార్? వద్దన్నాను, మావాడి సేఫ్టీ తీసుకెళ్ళమని బలవంతం చేశాడు. ఈ అద్దాలకి కర్టన్స్ ఉంటే బాగుండేది సార్. తొందరపడదు, కాస్త ముందుకెళ్ళి ఊరు దాటాక ఏ తోపులో ఆపిద్దాం. ఈ వాళ్ళకి మీ పెళ్ళి సరిగ్గా 15 రోజులైంది సార్. లెక్క పెడుతూనే ఉన్నాం అనమాట. నీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? ఏడాది కావస్తుంది. కానీ ఆయనతో కలిసినది 4 రోజులే. ఏ, నువ్వంటే ఆయనకి ఇష్టం లేదా? చాలా ప్రేమగా ఉండేవారు సార్. నీకు ఆయనంటే ప్రాణం సార్. అచ్చు రాకట్ సన్లా ఉండేవారు. నేను రాక్ అని పిలిచేదాన్ని. పేరేమిటి? విన్సెంట్, ఫ్రాంక్ విన్సెంట్. ఎలా విడిపోయారు మీరు? ఇట్స్ మై బ్యాడ్ లక్ సార్. ఆయనకి డబ్బు అంటే మహా పిచ్చి. ఒక మందుల కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్ గా పనిచేస్తూనే ఒక మెడికల్ షాప్ తెరిచి ఆయన తమ్ముడిని ఉంచారు. అతను లాస్ చూపించాడు. ఈ లోపు ఎవరు జపాన్ లో అక్కడేదో పెద్ద మందుల కంపెనీలో జాబ్ వచ్చి వెళ్తానన్నారు. నేను వద్దన్నాను. 3 నెలల్లో తిరిగి వచ్చి తీసుకువెళ్తానని వెళ్లారు. ఒక నెల రోజులు ఉత్తరాలు వచ్చాయి. ఆ తర్వాత అవి లేవు. ఇండియన్ ఎంబసీకి రాసావా? రాశాను సార్. ఆ పేరు గల వాళ్ళు ఎవరు అక్కడ లేరని జవాబు వచ్చింది. నా ఉద్దేశం పేరు మార్చుకుని ఏ స్మగ్లింగ్ చేస్తున్నారేమోనని. డబ్బంటే విన్సెంట్కి మహా ఇష్టం సార్. సో 10 నెలలుగా నీకు అతని గురించి ఏం తెలియదు అనమాట? లేదు సార్, అసలు మనిషి ఉన్నారు. ఊరుకో మ్యాగీ, ఐఎమ్ సారీ, నేను బాధ పెట్టాను. ఐ విష్ యూ షుడ్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ జపాన్.
ఇదిగో బాబు రోడ్డు కట్టేసిన స్టేజ్ కట్టారేమిటి? డ్రామా ఉందండి ఇక్కడ. డ్రామానా? ఏ డ్రామా? మంజుల ఆర్ట్స్ అకాడమీ కాకినాడ వారి మ్యూజిమైమ్ బయోస్కోప్ అస్తవ్యస్తంగా తయారవుతున్న నేటి తెలుగు సినిమా తీరుతెన్నులపై ఒక చిన్న విసురులాంటి సెటైర్ మ్యూజిమైమ్. వెర్రిపాడు నుంచి వెంగళప్ప గారు అనే ఒక ఆయన సినిమా తీసి బోల్డ్ గడిద్దామన్న ఆశతో పెట్టెడు డబ్బులుచ్చుకుని చెన్నపట్నం వచ్చి చేరాడు. సెంట్రల్ స్టేషన్ లో కొత్త నిర్మాత కాలు పెడితేనే చాలు ఆ వాసనని ఇట్టే పసిగట్టే దర్శక సింహం తక్కువ వచ్చి ప్రత్యక్షమయ్యాడు. డ్రామా ఎంతసేపు ఉంటుందో? తెల్లారదాకా ఉంటుందట. తెల్లారదాకా? మరి అంతసేపు మనం వెనక్కి వెళ్ళిపోదాం పదండి. వెనక్క ఒకసారి అటు చూడు. మీరు కొంచెం వెహికల్స్ ఇస్తే మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. మేము వెనక్కి వెళ్ళి వచ్చాం. అక్కడ రైల్వే గేట్ మూసారు సార్. అక్కడ రైల్వే గేట్ మూసారట. ముందు గొయ్యి వెనక నొయ్యి. అందరూ మనకేసి చూస్తున్నారు.
ఈ కిటికీలు కట్టం చేస్తుంటే బాగుండేది. బెడ్ ఉండి ఉపయోగం లేకుండా పోయింది. ప్రారంభించబడుతోంది. కిరణ్ హియర్. చెప్పు, నీకు ఎంత కావాలి? ఇవన్నీ నీకెలా తెలుసు? వాళ్ళు కూడా నీకు తెలుసా? మీ ఆస్తి చూస్తే జాలేస్తుంది. మీకోసం హోటల్కి వస్తాను. థ్యాంక్ యూ. రౌడీ, నా ముందు ఇలా రౌడీ మీద కూర్చోకు. నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉండదు. కాళ్ళు లోపల పెట్టుకుని మఠం వేసి కూర్చో. ఎవరిది? ఒరే రౌడీ, ఈ అమ్మాయి అచ్చం మా అమ్మాయిలా లేదు. అలాగే ఉన్నారండి. ఇంతకీ మీరెవరు ఇక్కడ దొంగల్లా కూర్చున్నారు? కిందసారి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టాడు. అందుకని ఇప్పుడు కూడా నేరుగా ఇక్కడికే వచ్చేసి కూర్చున్నాం. నేను భైరవేని, వీడు జాన్ ఉస్తాద్ మోహేశ్వరరావు రౌడీ. వెళ్ళి మా అల్లుడు గారిని పిలవండి. ఎవరిని? పాపారావు గారిని. బేబీ గారు నాన్నగారు వచ్చారని చెప్పండి. ఓహో, మీరేనా? మీ మొహాన్న ముద్దులెట్ట. మీ బతుకులు చెడ సిగ్గులేదటయ్యా మీకు? మా ఆయనకి మందో మాకో పెట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఒక్కొక్కరి మక్కలు ఎరగదీసి. రౌడీ, ఉసుకోరా, ఉసుకో ఉసుకో. ఉసుకోని డిస్కోని ఏమీ లాభం లేదండి అయ్యా, క్షమించాలి. ఆడోళ్ళ మీద చేయి చేసుకుని మా గురువు మీద ప్రమాణం చేసిన. కావాలంటే మీరే. రే పాపారావు, ఏడికి లేడా? ఇక్కడే ఉన్నాడని చెప్పారు తాతగారు. మీరెవరు? నేను వాడి స్నేహితుడమ్మా. రైలు టికెట్ కొని మన డబ్బు పంపిస్తే ఎమ్మో మీ సంతకం చేసి తీసుకుని ఇప్పుడు నాకేం తెలియదు పొమ్మంటున్నాడు. నిజంగా నాకేం తెలియదు. సత్యం, మనీ ఆర్డర్ మీద సంతకం పెట్టి 20 ఏళ్ళైంది. అందులకే 20 ఏళ్ల బాలుడి వల్లనే ప్రవర్తించి ఓ పిల్లని వశపరుచుకుంటేవి. గనుకనే అడుగుతుంటేని, ఆ పిల్ల ఎవరోయి, విలాసమేమి, వయస్సు ఎంత? అదో పిల్ల నాన్న, ఆయనే అడగండి చెబుతాడు. వయస్సు వైశాల్యం చుట్టూ వెళ్తాడు ఆ పిండాకుడు. ఇంతకీ అల్లుడు గారు, మా అమ్మాయి మాట ఏమిటి? నా డబ్బు సంగతి ఏమిట్రా? ఈయన అబద్ధం చెప్పరండి. మీ డబ్బు ఎవరు తీసుకున్నట్టు? తీసుకున్నాను. ఆ డబ్బు నేను తీసుకున్నాను. అమ్మా బేబీ, ఏమిటమ్మా ఇది? పెళ్లి చేసుకున్నావా? అవునన్నా, నేను మనసిచ్చింది ఈయనకే. ఈయన ఆ పాపారావు గారిని కదా? ఏమిటోనమ్మా, నాకంతా అయోమయంగాను గజిబిజిగాను ఉంది. సాయి పాపారావు, మా బేబీ రాసిన ఉత్తరం మీరు అందుకున్నారు, మీ స్నేహితులు పంపిన మనీ ఆర్డర్ నేను అందుకున్నాను. ఆ డబ్బు ఇదిగో ఇలా మా పెళ్లికి ఉపయోగపడింది. నా భార్య బేబీ. ఇన్నాళ్ళు మీకు నా పేరు పాపారావు అని చెప్పనందుకు నన్ను క్షమించండి. ఇంట్లో నన్ను బాబు అని పిలిచేవారు, ఆ పేరే మీకు చెప్పాను. ఏమిటో ఏమైనది? మా ఇద్దరి పేర్లు ఒకటై ఇన్ని తిప్పలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళాల రూపురేఖలు కూడా ఒకలాగానే చచ్చినాయి. ఇక రేపటి నుంచి ఎన్ని తిప్పలు, ఎన్ని కష్టాలు. ఇదే మన సామ్రాజ్యం మాకి. ఇవాళ ఆ బ్రహ్మదేవుడైనా అడ్డుపడలేడు. ఈ రూమ్ రెంట్ ఎంత సార్? 800. ఓ గాడ్, ఒక నైట్కి 800 ఖర్చు చేస్తున్నారా? వేస్ట్ సార్. ఇట్స్ ఆల్ రైట్. డబ్బు కాదు నాకు ముఖ్యం. ఏదో పట్టుదల పెరిగిందంతే. దట్స్ ఇట్. కమాన్ కూర్చో. ఇలా డిస్కరేజ్ చేసిన మూడ్ పాడు చేయకు. కమాన్, ఇంకొక క్షణం కూడా మనం వృధా చేయకూడదు. కమాన్. 9 తొందర పడుకు, నెమ్మది 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 నెమ్మది. Yes? Sorry for the disturbance, sir. We need one more signature of yours on the check-in sheet. May I send the bill by, sir? Okay. No. I'll come down and sign. Welcome, sir. ఏమిటి సార్? ఏం లేదు, కింద ఇంకో సంతకం చేయాలట. మనిషిని పంపిస్తా అన్నారు. అతను ఎప్పటికి వస్తాడు? స్టార్ హోటల్స్ లో మందుకు పంపిస్తే మాసికాని తిరిగి వస్తారు కదా. నేనే వెళ్ళి సంతకం చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి సార్. ఓకే. నేను 101 నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ కిరణ్ గారు వచ్చారా?
థ్యాంక్ యూ. వినాయకుడి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం. సార్ సార్ ఇక్కడ పడుకున్నారేంటి? రూమ్కి వచ్చేసరికి మూడైపోయింది. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నిద్ర లేపడానికి మనసు ఒప్పలేదు. లిఫ్ట్ లో చిక్ పడిపోయారా? ఆ సెక్షన్ ఫ్యూజ్ పోయింది. ఎలక్ట్రీషియన్ వచ్చి ఫ్యూజ్ వేసాక లిఫ్ట్ డోర్ స్టక్అప్ అయిపోయింది. అంతవరకు ఏం చేశారు? అరిచి అరిచి గొంతులో పెట్టి లిఫ్ట్లో నేను నిద్రపోయాను. ఐఎమ్ సారీ మ్యాగీ. లిఫ్ట్లో కాకుండా మెట్లు ఎక్కువ ఉండాల్సింది. లిఫ్ట్ ఆగిపోతుందని మీరు మాత్రం కలగన్నారా? ఓ పని చేద్దాం మ్యాగీ. చెప్పండి సార్. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్. నేను ఎలాగో 4 రోజులు సెలవు పెడతాను. నువ్వు కూడా లీవ్ పెడితే. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది సార్. జాలి పడొద్దు మ్యాగీ. ఇష్టపడితే సెలవు పెట్టు. విత్ ప్లెజర్ సార్. సార్ సార్ Somebody had sent this message to you, madam. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ మ్యాగీ. నా మనసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు మనకి ఏదో ఒకటి అడ్డుపడడంతో పట్టుదల పెరిగి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. ఇప్పుడు మనకి ఈ రూమ్లో ఏ అడ్డు లేదు, ఏ భయం లేదు. అయినా ఇప్పుడు కొత్తగా నా మనసు నాకు ఎదురు తిరుగుతుంది మ్యాగీ. నా లక్ష్మికి అన్యాయం చేయకూడదు అనిపిస్తుంది. శీలవతైన భార్య దొరకాలని మగవాడు అనుకున్నట్టే తన భర్త గుణవంతుడు కావాలని ఆడపిల్ల కోరుకోవడం తప్పు కాదు. ఒక్కరోజు తేడాలో నాకుగా నేను మాయను మచ్చ ఏర్పరచుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. పెళ్లికి ముందు నేను అనుభవం కోరుకున్నట్టే లక్ష్మి కోరుకుని మరో మగాడితో తొలిరాత్రిని పంచుకుంటే, ఓ గాడ్, ఆలోచన వస్తేనే భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఈ ఆలోచన రానందుకు సిగ్గుపడుతున్నాను. ఒక్కటి మాత్రం నిజం మ్యాగీ, ఈ వారం రోజుల్లో నీతో మానసికంగా దగ్గర కావడంతో నాలో పిరికిదనం, భయం, బెదిరిపోయాయి. ఈ పాఠాలు నాకు నేర్పినందుకు, నాకు అవసరమైన శిక్షణ ఇచ్చినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు తెలియచేయాలో తెలియట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యాగీ. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. మిస్టర్ కిరణ్, మార్గరెట్ రిజైన్ చేసింది తెలుసా? రిజైన్ చేసిందా? ఎందుకు సార్? బాంబే వెళ్ళిపోతానని రాసింది. వెరీ సిన్సియర్ ఎంప్లాయీ. ఎందుకు మానేసిందో మరి. ఎస్, హోటల్ తాలూకు ఫోటోలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. లిఫ్ట్ లో అవి తప్ప అన్ని ఉన్నాయి. ఇప్పటికైనా నీకు ఎంత కావాలో చెప్పు. ఎంతో అక్కర్లేదు, 25,000. 25,000? నిజానికి ఇది చాలా చిన్న ర్యాన్సమ్. నేను అల్ప సంతోషం కనుక అడుగుతున్నాను. ఆ డబ్బు తీసుకుని 4 గంటలు పోరూరులో ఉన్న పాడుపడ్డ మసీద్ దగ్గరికి రా. నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. పోలీసులతో చెప్పడాలు అవి చేయకు. ఫోటోలు మీ ఆవిడకి అందుతాయి. హలో హలో, మీరా? మీకు డబ్బు తెమ్మని ఫోన్ చేసిన బ్లాక్ మెయిల్ రిటర్నేనండి. బ్లాక్ మెయిల్ రా, బాంబే మెయిల్ రా, అంత గొప్ప ఎందుకు? మామూలుగా పాపారాన్ని పరిచయం చేయండి చాలు. నేను పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి నా గదిలో నుంచి నా గొంతే వినిపించి కంగారు పడ్డాను. తీరా లోపలికి వెళ్ళి చూస్తే వీడు నా గొంతే వేసుకుని ఫోన్లో మీతో డబ్బుల విషయం మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు అందరు గుడ్డలు వేసుకుని తిరుగుతున్నాడు అనుకున్నాను, కానీ గొంతులు కూడా వేసుకుని మాట్లాడతాడు అనుకోలేదు. ఏదో డబ్బు వస్తుంది కదా ఆశపడ్డాను. కుదరంటారా? ఓకే, దానికి ఇంత పెద్ద గొడవ ఎందుకు? ఎడ్జు చేయబోదాం ఏమంటారు? మా ఫోటోలు ఏమి ఉన్నాయి మీ దగ్గర? ఏదో సినిమాలో అలా అంటారు కదా, అనకపోతే బాగుండదు అన్నాను. అయినా నా దగ్గర కెమెరాలు, ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయండి బాబు? భలే వారే మీరు. నా గొంతేసుకుని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు? మాస్టారు కొంచెం వదలండి, లేకపోతే చిరుగుతుంది. చిరిగితే చిరగండి, నాకే ఏం లేదు. ఈ లాడ్జి కూడా మీదే, మీ పెళ్లి లాంటిది. అయినా సరే ఇటు ఇటు కూడా.
కూర్చోండి. వెళ్ళిపోయేలోపు మిమ్మల్ని ఇక చూడలేనేమో అని భయపడ్డాను. ఐఎమ్ సారీ మార్గరెట్. బట్ ఐ షుడ్ థ్యాంక్ యూ సార్. దేనికి? రాత్రి ఆయన వచ్చారు. ఎవరు? విన్సెంటా? జరిగిన దానికి చాలా బాధపడ్డారు. అన్నీ మర్చిపోమని, తనతో బాంబే వచ్చామని ప్రాధేయపడ్డారు. కంగ్రాట్స్ మైకి. థ్యాంక్ యూ సార్. ఆవేశంలో నిన్న మనం ఒక్కసారి తప్పు చేసుంటే నేను జీవితం అంతా బాధపడవలసి వచ్చేది సార్. ఆయన దగ్గరికి ధైర్యంగా మనశ్శాంతితో చేరగలిగేదాన్ని కాదు. ప్రభు నన్ను క్షమించేవాడు కాదు. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం వల్ల మీ భార్యకి మీరు, నా భర్తకి నేను అన్యాయం చేసే దారుణమైన పరిస్థితి తప్పింది సార్. థ్యాంక్స్ అలాట్. నువ్వు రిజైన్ చేసావు నేను నా మీద కోపంతో అలా బిహేవ్ చేసావు అనుకున్నాను మ్యాగీ. ఎవరు సార్, మీ మీద నాకెప్పుడు కోపం రాదు. నా కాపురం నిలబెట్టిన గొప్ప మనిషిగా మిమ్మల్ని నేను జీవితాంతం మర్చిపోలేను సార్. వస్తాను మ్యాగీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీరిక కనిపించరని అనుకుంటేనే మే లార్డ్ బ్లెస్ యూ సార్. ఏమైపోయావరా? అక్కడ వియ్యాల వాడు కయ్యాలు తిరుగుతున్నారు. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. సర్లే పదమరా. ఎక్కడికి? అదేమిట్రా, శుభకార్యం సవేరా హోటల్లో ఏర్పాటు చేశారు. రెండల్లుడు గారు, ఇలాంటి హోటల్ ఎందుకండి? మరేం లేదు, మా ఊరు అచ్చిరాలేదని ఈ ఊళ్ళో ఏర్పాటు చేశాం. మీ ఇంట్లో అయితే మీకు ఇబ్బందిగా ఉంటుందని రండి. పోనీ ఇంకో హోటల్కి ఎక్కడికైనా పెడదాం. ఇంకో చోటుకి ఎందుకండి, ఇది మన తెలుగు వాళ్ళ హోటల్. రండి పదరా. రండి బాబు. రండి లిఫ్ట్లో వెళ్దాం. వద్దండి, మెట్ల మీద నుంచి వెళ్దాం. ఈ రూమ్ 101. 101. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ యువర్ ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అంటాడేమిటి? అదే నేను మా ఫ్రెండ్ పోయిన ఇక్కడికి వచ్చాం అనమాట. అది ఇంకా గుర్తుంది వాడికి. వెళ్ళి పని చూసుకోబా. రండి రండి. ఏర్పాటు దూరమంటే మీరు ఇక్కడ కూర్చున్నారేమిటి? చదివేస్తుంది బాబు. వేస్తుంది, మరి ఎయిర్ కండిషన్ లేదు కదా. లేవండి లేవండి. ఈ హోమాలు ఇక్కడ చేస్తే బాగుండదు. హోటల్ మేనేజ్మెంట్ ఊరుకోదు. వాళ్ళతో అన్ని వివరంగా మాట్లాడానండి. అన్ని శాస్త్రోక్తంగా జరిగి తీరాల్సిందే. ఏమంటారు బాబు గారు? రామలడ్డు లాంటి మాట్లాడారు. ఆలస్యం తిరిగి కానివ్వండి బాబు. నీవే స్నానం చేస్తున్నారా? నీవే తీసుకోండి, దానికే పదండి. ఆ దుష్టవంతులు మీరు ఇక్కడ దొరికాను. వెళ్ళుడు వెళ్ళుడు. పొండి పొండి. గో గో. ఏమయ్యేదబ్బా ఈ పిల్ల? బాబు, ఈ చెట్టు పారిజాతం. సరే నన్ను అడిగారు, నాకు సరిగ్గా కనపచ్చావడమ్మా. బాబు, దారిటు. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు నాయన. తీసుకొచ్చాడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాటిలో నన్ను బిల్లు కట్టమన్నారు. ఇప్పుడు నేను ఎవరిని వేయాలి? నన్ను మాత్రం కాదు నాయన, వేసింది చాలు. నీకు చేతులు దొరకబడతాయి, అది సహజం. ఓపిక ఉంటే హోటల్ వాళ్ళని వేయి. మరి ఉసుకోల్పండి. ఉసుకో ఉసుకో. శుభ